కృషి పౌల్ క్రిస్టియానిటీలో నుంచి హిందూ మతంలోకి వెళ్ళాడా వెళ్ళలేదా? ఈ విషయం మీద మంచి క్లారిటీని ఇవ్వాలి. ఒక అబద్ధానికి నేను సేవ చేశాను, ఒక అబద్ధానికి కింద నేను పనిచేశాను, మా దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, క్రిస్టియానిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందులో మీ గురించి కూడా వచ్చిందండి చిన్న టాపిక్. స్వార్థానికి బతుకుతున్న బతుకులే తప్ప సత్యానికి బతుకుతున్న బతుకులు కాదు. మరి అలా చూసుకుంటే రాధామోహన్ దాస్ గారు అనే ఒక ఆయన లిటరల్ ఒక మాట అన్నారు, చర్చిలు అనేది బిజినెస్తో పాటు అదొక మాఫియా అని కూడా మాట్లాడారు. ఇంటికి వచ్చారా, నువ్వే వాళ్ళ కొంపకి వెళ్ళి అది అబద్ధం అని చెప్తూ ఉంటావు. ఎప్పుడన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చి అబద్ధం, కృష్ణుడే దేవుడు, రాముడే దేవుడు ఇలా చెప్పేసి ఎక్కడైనా ప్రచారం జరిగాయా? క్రిస్టియానిటీ అనేది ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందాలి కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు, కానీ అది స్వలాభాల గురించి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. అదే బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా, ఆ బైబుల్ ట్రైనింగ్లో అసలు మిమ్మల్ని ప్రిపేర్ చేసే విధానం ఎట్లా ఉండేది? ఆవిడ బ్యాప్టిజమ్స్ ఇవ్వడం జరిగింది, చనిపోయిన వాళ్ళకి కూడా బ్యాప్టిజంలు ఇప్పించింది, అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా క్రిస్టియానిటీలోకి తీసుకుని వెళ్ళింది. ఇవి చాలా ఉన్నాయి కదా అలా చూసుకుంటే. ఏం చేసినా కానీ ఒకరినైతే ఖచ్చితంగా నువ్వు మార్చాలి. అంటే మోసం చేసైనా సరే లాగేసి లోపల ఇచ్చేసేయచ్చు, చెయ్యాలి. బైబిల్ చెప్పింది అది. మరి అదేవిధంగా పాత నిబంధనలు పాటించేదైతే మరి ఆదివారం పూట పని చేసినా కానివ్వండి, లేకపోతే వేరే ఏ పని చేసినా దేవుడి పని కాకుండా ఏ పని చేసినా రాళ్లతో కొట్టి చంపేమని ఉంది. విజయప్రసాద్ రెడ్డి గారితో మీకు ఏంటండి ప్రాబ్లం? ఆయనతో నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? అసలు ఆయనకి గట్టిగా ఇచ్చి పడేసా అనేసి ఒక వీడియో పెట్టారు. ఇలాగా దొంగ ఏడ్చాడు, చాలా మందిని మోసం చేశాడు, ఇవన్నీ పాపాలుగా మరి విజయప్రసాద్ రెడ్డికి ఎక్కడ కనిపించలేదేమో. నిజంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు అంటే మరి ఎందుకు ఈరోజు ఇన్ని అస్పృశ్యతలు అండ్ ప్రతి ఒక్కరికి మధ్యలో ఇన్ని గొడవలు, అది కూడా క్రిస్టియానిటీలోనే వాళ్ళకే. వాడు కానుక పెడితే 10 రూపాయలు వస్తుంది, అదే 10 మంది ఉంటే 100 రూపాయలు వస్తుంది, 20 మంది ఉంటే ఊరే మంది అయిపోతే, దేశమే మంది అయిపోతే, ప్రపంచం మంది అయిపోతే అంత లాభమే కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఇంకొక గెస్ట్తో ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, కృషి పౌల్. సో ఆయన మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం మన ఐరా మీడియాలో. లెట్స్ వెల్కమ్. నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు బ్రో? బాగున్నా. సూపర్ బ్రో. అసలు మీరు కొత్త ఒరవడిని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? క్రిస్టియానిటీలో పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ లోసుగులు అవన్నీ తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చేద్దాం అనుకున్నారా? లేకపోతే ఓకే నా వల్ల కాదురా బాబు, నన్ను రానివ్వరు, నేను ఎట్లా పాస్టర్గా కూడా పక్కా సెట్ కాను అనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది? ఇవి రెండు కావు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే, దేవుని గురించి ఒక అవగాహన నేను నా యొక్క ఆలోచన విధానంలో అర్థం చేసుకోవడంలో బయటకు వచ్చాను. మొదట్లో నేను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినోడినే, అలాగే చర్చికి వెళ్తుండేవాడిని. అలాగే నాకు పాస్టర్ కూడా అవ్వాలనిపించి మా పాస్టర్ని అడిగితే ఆయన ఒక పాస్టర్ ట్రైనింగ్ సెంటర్ పంపించారు. ట్రైనింగ్ అయిపోయింది. చాలా భక్తిగానే చాలా ఇష్టంగానే నేను సేవ చేశాను. తర్వాత పాస్టర్గా 2-3 years వరకు చేశాను నేను. తరువాత నాకు బైబుల్లో చాలా కన్ఫ్యూజింగ్ అంటే నమ్మబుద్ధి అవ్వనటువంటి విషయాలని నుంచి నేను తెలుసుకున్నాను. ఏంటంటే అప్పటి వరకు కూడా బైబుల్లో ఏది ఉన్నా కానీ నిజమే నమ్మాను నేను. బైబుల్లో ఏదున్నా, బైబుల్లో యెహోవా ఏం చేసినా, యేసు ఏది చెప్పినా, బైబుల్లో అసలు ఏ పదమున్నా కానీ అదంతా కూడా నిజమని నమ్మి అన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను అండ్ సేవ కూడా చేశాను, పాస్టర్గా కూడా చేశాను. తరువాత నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, బైబుల్లో యెహోవా అనేటటువంటి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, యెహోవా అనేటటువంటి ఆ దేవుడు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం అవుతుంది.
చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కానీ, రాజ్యాలకు కానీ, ఊర్లకు కానీ దేనికి కూడా అది సెట్ అవ్వట్లేదు అనమాట. కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడుగా ఉంటూ, వాళ్ళని మాత్రమే కాపాడుకుంటూ, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఫేవర్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ మిగిలినటువంటి రాజ్యాలను కానీ, ప్రజలను కానీ, మనుషులను కానీ పట్టించుకోడు. కానీ దేవుడు అంటే ఎలా ఉండాలి? దేవుడికి ఆ రాజ్యం ఈ రాజ్యం, లేకపోతే ఇశ్రాయేలులనో, ఐగుప్తీలనో, లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళనో తేడా ఉండదు. సమానంగా చూస్తూ ఉండాలి. కానీ మిగిలిన వాళ్ళని, అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకున్నట్లు ఎక్కడా కూడా చదవలేదు, ఎక్కడా కూడా ఉండదు. అందరిని ఒకేలా చూడాల్సినటువంటి దేవుడు కేవలం ఇశ్రాయేలులను మాత్రమే పట్టించుకోవడం, వాళ్ళని మాత్రమే కేర్ చేయడం, మిగతా వాళ్ళని పట్టించుకోకపోగా ఈ ఇశ్రాయేలీయులతోటి వాళ్ళని చంపించే ప్రయత్నాలు, చంపించినటువంటి విషయాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. ఎవరు? యెహోవా చంపించాడా? యెహోవానే. ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళండి, ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి వ్యూహాన్ని చెప్పి, ఎలా వెళ్ళాలి, ఎలా వెలిస్తే గెలుస్తారు మీరు అన్నటువంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళని అక్కడ యుద్ధానికి పంపించి అవతల రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళని చంపించి. అంటే రిఫరెన్స్ ఉన్నాయా దీనికి? బోల్డ్ అండ్ రిఫరెన్స్ లో ఉన్నాయి. అది నాకు దేవునికి అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. దేవుడు అందరినీ మంచిగా చూడాలి కదా, అందరినీ ప్రేమించాలి కదా, అందరికీ సహాయం చేయాలి కదా, కష్టంలో ఉండి దేవా అని పిలిస్తే ఆయన పలకాలి కదా, మరి పక్క రాజ్యాలని, పక్క ప్రజల్ని చంపడం ఏంటి అన్నటువంటి విషయం నాకు అది దేవునికి సరిగా అనిపించలేదు. అప్పటి నుంచి బైబిల్ గురించి ఇంకా బెటర్గా చదవడాన్ని, ఇలాంటి విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకొని ఇది నిజం కాదు అని నేను రియలైజ్ అయ్యి అందులో నుండి బయటకు వచ్చాను. ఇది నేను బయటికి రావడానికి కాదు. అంటే ఇప్పుడు యెహోవానే రాజ్యాల మీదకి దండెత్తమని చెప్పాడు అంటే ఆయన ఆ టైంలో ఉన్న రాజా, లేకపోతే? రాజు కాదు, దేవుడు. ఆ దేవుడు అంటే యెహోవా. ఇప్పుడు మీరు చెప్పేది యేసుగా పుట్టిన తర్వాత, లేకపోతే పుట్టక ముందు గురించి మాట్లాడుతున్నారు? పుట్టక ముందు. బైబిల్లో 2 పోర్షన్స్ ఉంటాయి. అవును. ఒకటేమో కొత్త నిబంధన, ఒకటేమో పాత నిబంధన. పాత నిబంధనలో మొత్తం కూడా యెహోవా అనేటటువంటి క్యారెక్టర్ కాబడుతుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే పైన ఆకాశం నుంచి ఆయన మాట్లాడుతున్నట్టు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళు మోషే వీళ్ళతో మాట్లాడి పాత నిబంధనలో ఈ ప్లాన్స్ అవి చెప్పి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళేలా అలా మాట్లాడేవాడు. కొత్త నిబంధనలు ఏంటంటే యేసుగా వచ్చాడని చాలా మంది పాస్టర్ చెప్తారు. కానీ ఇందులో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది త్రిత్వం అంటారు, యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళే అంటారు. కొంతమంది యెహోవా సాక్షులు ఉన్నారు, కేవలం యెహోవా దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ వీళ్ళెవరు కాదు అని చెప్తారు. కొంతమంది యేసే దేవుడు, మిగిలిన వాళ్ళు కాదని చెప్తారు. ఇలాగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మనం దేన్ని కూడా బేస్ చేసుకొని మాట్లాడలేం. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటేనే ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ అని ఒకటే పిలుస్తున్నాం, మనం ఒకటే పేరుతో పిలుస్తున్నాం. క్రిస్టియానిటీలో దేవుడు అంటే ఎవరు? త్రిత్వమా, యేసా, యెహోవానా, ఏంటి? క్లారిటీ ఉండదు. అదే క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆయన ఏమన్నా అంటే మేము త్రిత్వాన్ని నమ్ముతాం అన్నాను. నేను ఒకటే అన్నాను, మరి మీరు త్రిత్వాన్ని నమ్మినప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరలోకపు తండ్రి అని ఎట్లా ఆయన ప్రార్థన చేశారు? మరి ఆయన ఎవరు? అదే కదా, యేసు ఎక్కడా కూడా తాను దేవుడు అని ఒప్పుకోడు. తన నోటి నుంచి కానీ ఎక్కడ చెప్పడు తన దేవుడు అని. అవును, నా తండ్రి అని పిలుస్తూ ఉంటాడు. మధ్యరాత్రి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనే దేవుడైతే ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఏమైనా పిచ్చోడా? అదే అంతే కదా. కరెక్టే కదా. ఇప్పుడు లేకపోతే ఆయన ఏమన్నా అపరిచితుల్లాగా యాక్ట్ చేస్తున్నాడా? ఒక సందర్భం ఉంటది భయ్య, ఏంటంటే యేసుక్రీస్తు బాప్తిజం తీసుకునేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో యేసు వెళ్ళి బాప్తిజం తీసుకుంటాడు యోహాను దగ్గర. ఆయన ఒడ్డుకొచ్చేస్తాడు. ఒడ్డుకొచ్చేసిన తర్వాత ఆకాశం నుంచి యెహోవా మాట్లాడుతూ ఉంటాడు, పక్కన యేసు ఉంటాడు. ఆయన మీదకి పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చాడు అన్నటువంటి ఆ సందర్భం అక్కడ రాయబడి ఉంటుంది. ఆ సందర్భంలో మనకి 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళే అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. విడివిడికి ఎందుకు కనిపించాలి? పైనుంచి ఒక ఆయన ఎందుకు మాట్లాడాలి? ఒక ఆయన బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? పావురం రూపంలో ఒక ఆయన ఈయన మీద ఎందుకు వాలాలి? దాన్ని బట్టి ఏం చెప్తున్నారు వీళ్ళు? మేము ముగ్గురం అని చెప్తున్నాడా? ఒక్కడే అని చెప్తున్నాడా? ఏం చెప్తున్నట్టు? ఇలాగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉండదు. ఆ విషయంలో అలా ఉంటుంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ అని అంటున్నారు, మరి అలా చూసుకుంటే దీనికంటే ముందు అంటే మీరు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు, ఒక క్రిస్టియన్గా ఉన్నప్పుడు, ఒక పాస్టర్గా ఉన్నప్పుడు ఎవరో ఒక క్వశ్చన్ వేశారు,
అసలు యేసు ప్రభు అనే పర్సన్ లేడు, పుట్టలేదు అని, లేకపోతే పుట్టాడా అని క్వశ్చన్ వేస్తే దానికి మీరు ఆన్సర్ చెప్పారు. ఏమని, 2000 సంవత్సరాల ముందు, నువ్వు పుట్టక ముందు ఆయన పుట్టాడురా, నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఆయన గురించి చరిత్రలే చెప్తున్నాయి, పలానా కింగ్సే చెప్తున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు సడన్ గా మీరు యేసు ప్రభు గురించి రివర్స్ అవడానికి? యేసు లేడు అని నేను ఎక్కడా చెప్పలేదా? యేసు లేడు అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన దేవుడు ఎలా అయ్యాడు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఒకటే అంటారు, మన అందరి కోసం చనిపోవడం వల్ల ఆయన దేవుడు అయ్యాడు అని అంటారు. చనిపోయిన వాళ్ళు అందరు దేవుళ్ళు అవుతారా? మీ పాపాల గురించి, మా పాపాల గురించి, అందరి పాపాల గురించి నేను కూడా ఒకళ్ళ పాపాల కోసం చచ్చిపోతానని చెప్పేసి చచ్చిపోతాను, రక్తం కారుస్తాను, నేను దేవుణ్ణి అయిపోతానా? అయిపోము కదా. అంతే కదా. అలాగే యేసు కూడా తాను ఏదో, మనకి విప్లవకారులు ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది రక్తం కార్చలేదు దేశం కోసం, వాళ్ళందరూ దేవుళ్ళు అవుతారంటే అవరు. త్యాగం చేశారు దేశం మీద ప్రేమ కోసం. అలాగనే యేసు కూడా ఉన్నాడు, ఆయన కూడా ఏదో చేశాడు, దాన్ని దేవుడు అనేటువంటి కాన్సెప్ట్కి లింక్ చేశారు. అంతేగాని యేసు కూడా దేవుడు కాదు. ఆయన ప్రవక్తనే మనకి కనపడుతూ ఉంటది బైబిల్లో, ఆయన దేవుడు కాదని. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీరు శివశక్తి అనేటువంటి ఒక ఛానల్లో మీరు వెళ్ళారు. సో ఆ ఛానల్కి వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్ ఏమైందంటే, కృషి పౌల్ క్రిస్టియానిటీలో నుంచి హిందూ మతంలోకి వెళ్ళాడా, వెళ్ళలేదా? ఈ విషయం మీద మంచి క్లారిటీని ఇవ్వాలి. చాలా మంది దీని గురించి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. నేను హిందూనయ్యానా లేకపోతే క్రిస్టియనా, ఇంకోటి అని. ఫస్ట్ చెప్పాలి అంటే, నేను హిందూని అవ్వలేదు, అలా అని క్రిస్టియన్ని కాదు, అలా అని ముస్లింని కాదు, అలా అని నేను వీళ్ళు ఉన్నారు కదా ఎవరోళ్ళు, నాస్తికులు, నాస్తికుని కూడా కాదు, నేను ఏది కాదు. ఒక రీసెంట్గా గరికపాటి వారిది ఒక మాట విన్నాను నేను, ఒక ప్రవచనం ఏదో విన్నాను. అందులో ఏమంటాడంటే, నీకు నువ్వే దేవుడు అని అంటాడు. అవును, నేనే దేవుడు అన్న ఫీల్ లో. కృషి పౌల్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు, అదేంటంటే కృషి పౌల్ ఒక దేవుడు, నాకు నేనే దేవుడిని. నేను హిందుత్వంలోకి పోలేదు. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్ గా చెప్పాను బ్రో. ఏంటంటే, నేను ఒకవేళ ఈ మతంలోకి రావాలి అన్నా, నేను ఆల్రెడీ ఈ యొక్క క్రిస్టియానిటీ వల్ల దెబ్బతిన్నాను కాబట్టి, నా యొక్క 5-6 ఏళ్ల వయస్సు సమయం అందులో గడిచిపోయింది, వ్యర్థంగా పోయినట్టే, వ్యర్థంగా వెళ్ళిపోయింది. కాబట్టి నేను అంత త్వరగా స్టెప్ తీసుకోలేను. ఆ గ్రంథాలు చదువుతాను, నాకు నచ్చితే, విశ్వాసం వస్తే తప్పకుండా వస్తానని కూడా చెప్పాను. మరి అది, సో దాని మీద మామూలుగా జనాలందరికీ కూడా కృషి పౌల్ హిందుత్వంలోకి వెళ్ళిపోయాడని అనుకున్నా. శివశక్తి అంటే ఆయన హిందువు కాబట్టి, కరుణాకర్ గారు అంటే ఇప్పుడు శివశక్తి నడిపే ఆయన కూడా ఒకప్పుడు క్రిస్టియనే కదా మీలాగానే. ఒకప్పుడు క్రిస్టియానిటీ నుంచే కదా వీళ్ళందరూ బయటకు వచ్చింది. సో మరి ఇప్పుడు లలిత్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే కరుణాకర్ సుగుణ గారు కానివ్వండి, ఇలా చాలా మంది కూడా, అంటే కొంతమంది క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒక గూగుల్ పే నెంబరు, పేటిఎం నెంబర్లు పెట్టేసేసి వాళ్ళు ప్రజలు ఇచ్చే దాని మీద ఇదవుతున్నారు అని. సేమ్ మీరు కూడా అలానే మీ గూగుల్ పే నెంబర్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు జనాలు కూడా ఏమంటున్నారంటే, హీఈస్ అ సోషల్ మీడియా బెగ్గర్ అనేసి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? సోషల్ మీడియా బెగ్గర్, ఈవెన్ వీళ్ళని కూడా అదే మాట అంటున్నారు. అంటారు, తలకాయ లేని వాళ్ళు ఎన్నైనా అంటారు. ఇప్పుడు ఒక పని చేయాలంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత ధనం కావాలి. క్రిస్టియానిటీలో ఉండి, లేకపోతే పాస్టర్గా ఉండి నేను సంపాదించుకున్నది ఏమీ లేదు. నేను ఒకటి కింద పని చేశాను, అది కూడా అబద్ధానికి పని చేశాను, నిజానికి కాదు. అబద్ధానికే పని చేశాను. ఆయన దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, యెహోవా అన్న క్యారెక్టర్ కూడా దేవుడు అన్నదానికి ఎంత మాత్రం కూడా సరిపోదు. ఒక అబద్ధానికి పని చేశాను. నేను నాలో వచ్చినటువంటి ఈ చైతన్యాన్ని నలుగురికి చెప్పాలనుకుంటున్నాను. దానికి బుక్స్ రాయాలనుకుంటున్నాను, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకుంటున్నాను, ఇంకోటి చేయాలనుకుంటున్నాను, ట్రావెల్స్ చేయాలి, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళాలి, ఎన్నో ఉన్నాయి. దానికి ఎక్కడి నుంచి వస్తుంది? మా అయ్య ఏమన్నా కోట్లు సంపాదించి నాకేం పెట్టలేదు. నన్ను నా యొక్క ఈ సంకల్పాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సహాయం చేస్తే చేస్తారు. ఆ సహాయం బెగ్గింగ్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవట్లే. అందులో ఏమి నేను ఎప్పుడో వీడియోలో కూడా పెట్టలేదు, అదే చెప్పలేదు నాకు కావాలి, డబ్బులు కావాలి, నేను ఇది అది అని చెప్పలేదు. మీకు నేను చేసే పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలంటే మీ వంతు సహాయం ఏమైనా చేయాలనుకుంటే చెయ్యండి, లేకపోతే లేదు అని చెప్పాను తప్ప నేను ఎప్పుడేమో అడుక్కోలేదు.
అది కూడా నా స్వార్థానికి ఏం కాదే, చైతన్యానికి. ఆయన ఎవరిస్తారు బ్రో ఈ రోజుల్లో? ఎంతమంది ఎన్ని డబ్బులు ఇస్తారు చెప్పండి? అంటే ఇవాళ రేపు మరి వీళ్ళందరూ కూడా బ్రతికేది ఆ డబ్బుల మీద అనేది కూడా అంటున్నారు. అంటారు, అనేవాడు 100 అంటాడు, మరి అన్ని పట్టించుకుంటాం. సో అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఒక అబద్ధానికి నేను సేవ చేశాను, ఒక అబద్ధానికి కింద నేను పని చేశాను, సో దానివల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు, నేనే సంపాదించుకున్నాను. మీరు ఎవరి కింద అయితే పని చేశారో పాస్టర్ కింద, అతను ఎంత సంపాదించుకున్నారు మరి మీకు? మీ అది ఆర్గనైజేషన్ ఎలా ఉంటది అంటే జీతాల టైప్ లో ఉంటది. ఓకే. సంపాదించుకోవడం అంటే పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ జీతం ఉంటది. నాకెంత 5,000 బ్రో, 5,000 ఎక్కడ సరిపోతాయి? నా పెట్రోల్ ఖర్చులే సరిపో. ఒక పెద్ద ఆయన చెప్పారండి, ఆయన ఏమన్నారంటే క్రిస్టియన్స్ కూడా పాస్టర్ అనే ప్రతి ఒక్కరికి కూడా 5,000 నుంచి 7,000 వరకు కూడా జీతాలు ఇస్తున్నారు మన గవర్నమెంట్ అని చెప్పడం కూడా జరిగింది. గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ ఇస్తుంది, ఇవ్వలేదు. సో గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. సో దాని మీద అందులో మీకు ఏమన్నా అట్లా వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చా? లేదు, ఆర్గనైజేషన్. దశమ భాగాల మీద చాలా వరకు మాట్లాడారు. దశమ భాగాల్లో మీరున్న చర్చ్లో, మీరు పనిచేసిన చర్చ్ కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసేవాళ్ళు దశమ భాగాలని? దశమ భాగాలు కలెక్ట్ చేసి మనం వాళ్ళకి ఇవ్వడమే తప్ప దాని గురించి అడిగే రైట్ మనకి లేదు. వాళ్ళు ఎలా ఖర్చు చేస్తారు, వాళ్ళు ఉంచుకుంటారా, వాళ్ళు లేకపోతే ఇంకా దేనికైనా పెడతారా అన్నది మనకి తెలీదు. అడిగే రైట్ లేదు. మనకి ఇంత జీతం ఇస్తున్నారు, నువ్వు ఈ జీతానికి పని చేస్తున్నావు, అంతే. సాలరీ ఇచ్చిన వాళ్ళైతే అడగొచ్చు కదా, అడగడానికి లేదు. ఎవరు అడుగుతారు? ఎందుకు అడుగుతారు? ఇవాళ రేపు చూసుకుంటే ఇప్పుడు కల్వర్ సతీష్ గారు చూడండి, ఆయన దశమ భాగాలు ఆయన ఎవరికి లెక్క చెప్తున్నారు? ఎవరికి లేదు. అదే చెప్తున్నాను, ఇక్కడికే వస్తున్నాను నేను, ఆ పాయింట్కే వస్తున్నాను. ఇప్పుడు చాలా మంది కూడా కల్వర్ సతీష్ గారు చాలా మంచి వాక్యం చెప్తారు అని చెప్పేసి మొన్న కూడా మాకు పర్సన్ వచ్చాడు, ఆయన పేరు నవీన్ ఐజాక్ అంట. సో ఆయన వచ్చి సతీష్ గారిని ఇలా అంటున్నారు, పాస్టర్ని ఇలా అంటున్నారు, దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఐ మీన్ మా దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, క్రిస్టియానిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందులో మీ గురించి కూడా వచ్చిందండి చిన్న టాపిక్. సో దానిలోనే ఆయన చెప్పింది ఏంటంటే దశమ భాగం అనేది కాకుండా సంపాదించిన దానిలో 50% ఇచ్చేయచ్చు అంట. ఎవరికి? పాస్టర్లకి ఇచ్చేయాలి, లిటరలీ ఇచ్చేయాలంటున్నారు. ఎందుకంటే ఇచ్చేయాలంతే, దేవుడికి ఆ మాత్రం కృతజ్ఞత చెల్లించుకోవాలంటే వాళ్ళకి ఇచ్చేయాలి. దేవుడికి అంటే దేవుడు తీసుకుంటున్నాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు తీసుకుంటున్నాడా? దేవుడు ఏం తీసుకోడు. మరి ఎవరు ఖర్చు చేస్తారు? పాస్టర్ ఖర్చు పెట్టుకుంటాడు. ఖర్చు పెట్టిన లెక్క ఎవరికైనా చెప్తాడా? ఎవరికి చెప్పడు. అసలు దేవుని పని కోసం ఖర్చు పెడితే ఆ ఖర్చు ఎంత అవుతుంది? నీకు నెలలో దేవుని పనికి ఎంత ఖర్చు అవుతుంది? అసలు దేవుని పని అని చెప్పి నువ్వు ఆ పనికి ఏం పని చేస్తున్నావు? నువ్వు ఖర్చు పెట్టే పని ఏంటి? ఏముంది? ఏమీ లేదు. ఆదివారం వాక్యం చెప్పడమే దేవుని పని. ఆ పనికి నువ్వు జీతంగా తీసుకుంటున్నావు. అది దాన్ని కూడా అడుక్కోవడమేనా అంటారు. మరి అదే ఆ బైబుల్లో కొత్త నిబంధనలో ఎక్కడా కూడా మనకి దశమ భాగాలు తీసుకోమని ఎక్కడ కనిపించలేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలులకు ఆజ్ఞ ఉంది, మీ దశమ భాగాలు పట్టుకొచ్చి నా ధనాగారంలో వేయాలని ఏదో ఉంటది. కానీ కొత్త నిబంధనలు ఎక్కడ దశమ భాగాలు లేవు. మరి ఎలా తీసుకుంటారు వాటిని? ఎలా ఖర్చు పెడతారు? నువ్వు చేసే పని ఏంటి? నువ్వు ఏ పనికి ఖర్చు పెడుతున్నావు? ఏం లెక్కలు కనిపించు. అసలు ఎందుకు ఇవ్వాలో కూడా తెలియదు నాకు. కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదు కాబట్టి. అదే నేను అదే అడిగాను. మేమంతా కూడా కొత్త నిబంధన వారసులం అంటారు, పాటించే మొత్తం పాత నిబంధనలు పాటిస్తాం. మరి అదే విధంగా పాత నిబంధనలు పాటించేదైతే మరి ఆదివారం పూట పని చేసినా కానివ్వండి, లేకపోతే వేరే ఏ పని చేసినా దేవుడి పని కాకుండా ఏ పని చేసినా రాళ్లతో కొట్టి చంపేమని ఉంది. అలాంటి పాటించాలి. మరి విశ్రాంతి దినాలు పాటించాలి, ఉపవాసాలు అవి పాటించాలి కదా, మరి బలులు పాటించాలి. నువ్వు పాత నిబంధనలో ఉన్నటువంటి దశమ భాగాలు ఒకటే పాటిస్తావా? అది ఎందుకు? నీ లాభం వస్తుంది కాబట్టి, నీకు లాభం ఉంది కాబట్టి దశమ భాగం ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, అవి నీ ఖర్చులకు నువ్వు వాడుకోవాలి కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు, నువ్వు పాటిస్తావు. కానీ అదే బలులు ఇవ్వాలి, దూపాలు వేయాలి, లేకపోతే విశ్రాంతి దినం పాటించాలి, రాళ్లతో కూడా చంపేసుకోవాలి, ఇలాంటి ఆజ్ఞలన్నీ పాటించాలంటే మేము పాత నిబంధన కింద లేము, కొత్త నిబంధన కింద ఉన్నాం, మా కోసం ఆల్రెడీ ఒక ఆయన బలిచ్చేసాడు అని ఇలాంటివి మాట్లాడతారు. ఈ విధంగా చూసుకుంటే పాస్టర్స్ క్రిస్టియానిటీని అంటే బైబిల్లో ఉన్నటువంటి వచనాలని వాటిని వక్రీకరించి ఆ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పొచ్చు కదా. చాలా వరకు అలాంటివి జరుగుతున్నాయి.
ఉన్న సందర్భం ఒకటి, అక్కడ జరిగే సందర్భం ఒకటి, ఆ సందర్భానికి రాయబడినటువంటి వచనాలు ఒకటి, దాన్ని వీరు వేరే దానికి ఎక్కడో లింక్ చేస్తూ ఉంటారు, అది కూడా వేరే దానికి ఎక్కడో కలుపుతూ ఉంటారు. దానికి కలిపేసి చెప్పేసి దేవుడు ఇదిగో ఇలా చేయమన్నాడు అని చెప్తాడు. ఇక్కడ సందర్భం వేరు కానీ అక్కడ సందర్భం వేరు. దేవుడు అనేటటువంటి అది కలిపేసి వాళ్ళు మంచి పేరు కోసము మరి డబ్బుల కోసం దేనికోసం మొత్తం మాయ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళు జనాలను పోగు చేసుకోవడానికి. ఇప్పుడు 10 మంది ఉంటే 10 రూపాయలు వస్తాయి, రూపాయలు డబ్బుల కోసమే కదా, ఏదైనా డబ్బుల కోసం. మరి అలా చూసుకుంటే రాధామోహన్ దాస్ గారు అనే ఒక ఆయన లిటరల్లీ ఒక మాట అన్నారు, చర్చిలు అనేది బిజినెస్తో పాటు అదొక మాఫియా అని కూడా మాట్లాడారు. దానికి మీరు కూడా ఒక కౌంటర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి దాని మీద మీరు ఏమంటారు, ఇప్పుడు ఏం చెప్తారు? అది కూడా కొంతవరకు కూడా నిజమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే అప్పుడు అబద్ధం అనిపించింది, ఇప్పుడు నిజం అనిపించేస్తుంది. అప్పుడు నేను క్రిస్టియన్ కదా, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు కదా. అప్పుడు క్రిస్టియన్ కాబట్టి నాలో ఆ భక్తి భావాలు లేకపోతే ఆ విశ్వాసాలు, నేను ఆ పార్టీ కాబట్టి బాయిలింగ్ అది ఉంటది కాబట్టి తప్పకుండా డిఫెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది కదా అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూశాను కాబట్టి కొంతవరకు నిజం అని చెప్తున్నాను కదా. అంతా కాదు, కొంతవరకు నిజం. క్రిస్టియానిటీలో చాలా భక్తిగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఇది చేసే వాళ్ళు ఉన్నారు, నేను కాదన్నా. కానీ పైపెచ్చి ఇలాంటివి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎలా అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అన్నది ప్రపంచం మొత్తం క్రిస్టియానిటీ అయిపోవాలి. అవును, ప్రపంచం మొత్తం, ఈ భారతదేశమే కానివ్వండి, చైనా కానివ్వండి, మిగిలిన దేశాలు ఏమని కానివ్వండి, అంతా కూడా క్రిస్టియానిటీ అయిపోవాలి. క్రిస్టియానిటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి లాభం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఇలవాళ్ళు అయినప్పుడు, వీళ్ళందరూ కూడా ఒకే దేవుణ్ణి ఆరాధించినప్పుడు వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటారో ఎనీ బిజినెస్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి ఈజీ అయిపోద్ది. అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అది కొంతవరకు కూడా నిజం అనిపించవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే క్రిస్టియానిటీ అనేది ఒక బిజినెస్ అనేది కంపల్సరీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రాధా మనోహర్ దాస్ గారు మీరంతా పుట్టింది మాకేరా, మీ అమ్మ నాన్న ఎవరో కాదు, మా సంతతే, మీరు మా సంతతే, మీరు గొర్రెలు నమ్ముతా అంటారు లేకపోతే ఎడారి మతాలు నమ్ముతారు అనేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి దానికి నేను అంతా ఒప్పుకోను. ఎందుకంటే అది వ్యక్తిగతం అన్నమాట. ఇప్పుడు ఎవరికి పుట్టామన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఒక హిందువుకి ఒక ముస్లిం అమ్మాయి పుడితే వాడు ఏ క్యాస్ట్ అవ్వాలి, ఒక ముస్లిం అబ్బాయికి ఒక హిందూ అమ్మాయికి లేకపోతే ఒక క్రిస్టియన్ అమ్మాయికి హిందూ అబ్బాయి పుడితే వాడు ఏ క్యాస్ట్ అవ్వాలి. క్యాస్ట్ ఈజ్ నాట్, నేను దాన్ని అంత అగ్రి అవ్వను. ఎందుకంటే క్యాస్ట్ గురించి కాదు, ఇక్కడ భారతీయులు అని. భారతీయులు అందరం భారతీయులమే కాదనడానికి లేదు. కానీ ఆయన మాట్లాడేది ఏంటంటే ఆయన హిందూ అని మాట్లాడుతూ ఉంటాడు. అవును, ఆయన మాట్లాడే ప్రతి ఒక్కరు హిందువులే అంటారు. హిందువులే అంటారు. నేను అలా అన్నాం. ఎవరికి అది ఎదిగిన తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటది. ఈ పుస్తకాలు చదివి ఎందులో ఉండాలనేది స్వేచ్ఛ ఇష్టం. మనకు రాజ్యాంగం కూడా ఇచ్చింది కదా, అందుకే కదా రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ఇచ్చింది. పుట్టుకతోటే అలా ఉండదు అని నా అభిప్రాయం. అంటే మీకు బైబిల్లోనే స్వేచ్ఛ కనిపించలేదు, ఆఖరికి ఇక్కడ రాజ్యాంగంలో కూడా స్వేచ్ఛ అనేది కనిపించట్లేదా? కనిపిస్తుంది కదా, స్వేచ్ఛ అనే చెప్పాను కదా నేను. ఓకే, బైబిల్ అదే రాజ్యాంగం మనకు అదే స్వేచ్ఛ ఇచ్చింది. ఏ మతంలో పుట్టామన్నది కాదు, హిందువుగా పుట్టావా, హిందూ మనిషికి పుట్టావా, క్రిస్టియన్ మనిషికి పుట్టావా అన్నది విషయం కాదని చెప్తున్నాను నేను. ఎదిగిన తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చి నీకు ఏది నమ్మాలనిపిస్తుందో అది నమ్మడంలో తప్పు లేదు అని నేను కూడా అగ్రి అవుతాను. బట్ ఇది కరెక్ట్ కాదన్నటువంటి విషయం చెప్తాను. నోరు ఉంది కదా అని ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి ఎవరో ఒక అమ్మాయిని కొంచెం గట్టిగా మాట్లాడినట్టుంది. ఏంటి పరిస్థితి, అలా ఏం జరిగింది అక్కడ? నేను శివశక్తి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు, అప్పటి వరకు కూడా వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. ఓహో, అమ్మాయి కూడా ఫ్రెండే. మాది క్రిస్టియన్ గ్రూప్ ఒకటి ఉండే, అందులో నేను ఉండే, అందులో అమ్మాయి ఉంది. అంతా ఒక కలిసికట్టుగా పనిచేసేవాళ్ళం, వీడియోలు చేసేవాళ్ళం, అది ఫ్రెండ్స్ అనమాట. అయితే ఎప్పుడైతే నా ఇంటర్వ్యూకి వెళ్ళానో, ఇంటర్వ్యూ అయిపోయి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ నేను శత్రువుని అయిపోయాను. అప్పటి వరకు ఇలా చూసిన వాళ్ళు నన్ను తర్వాత ఇలా కింద ఎక్కడో చూడడం స్టార్ట్ చేశారు. శత్రువుగా ఒక ఇదిగా చూసి ఆమె మాట్లాడేది. అప్పుడు ఆమె ఏమని మాట్లాడిందంటే, నువ్వు పాస్టర్కి డబ్బుల కోసం వెళ్ళావు, లేకపోతే నువ్వు అక్కడ సేవ చేయలేక, దేవుని పని చేయలేక
నువ్వు వెనక తిరిగి వచ్చేసావు, ఇలాంటివి అని ఏవో మాట్లాడింది. నాకు అది నచ్చలేదు. ఆమె ఇష్టానికి మాట్లాడుతుంది. ఆమె నన్ను చూసిన ఆమె కూడా కాదు, ఎప్పుడు డైరెక్ట్ కూడా చూడలేదు నన్ను. ఆమెతో నాకు ఎక్కువ కాన్వర్సేషన్ కూడా లేదు. ఏదో గ్రూప్ లో ఆమె ఒక ఫ్రెండ్ లాగా ఉంది, కానీ ఆమెకి నాకు పెద్ద పరిచయం లేదు, కాంటాక్ట్ లేదు. కానీ నా గురించి అసలు ఏమీ తెలియని ఆమె ఎలా మాట్లాడుతుంది. వీడియో పెట్టేశారు, ఏది 50 నిమిషాల వీడియో పెట్టింది. నా గురించి ఏం తెలుసు అని, నా పేరు తప్ప ఆమెకు నా గురించి ఏమీ తెలియదు. నా ఇంటర్వ్యూ చూసిన తప్ప ఆమెకు ఏం తెలియదు. ఎలా జడ్జ్ చేస్తుంది ఆమె నా గురించి, ఎలా సమాజంలో చెప్తుంది. 50 నిమిషాల పాటు నా గురించి మాట్లాడి సమాజానికి వీడిది అని ఎలా చెప్తుంది ఆమె. మేమేదో ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఈడు పలానా వాడు, ఈ డబ్బులకు పోయాడు, పాస్టర్ కి డబ్బుల కోసం పోయాడు, అక్కడ చేయలేక వెనక తిరిగి వచ్చేసాడు, వీడు ఇలాంటోడు, వీడికి ఎంజాయ్లు కావాలి, అమ్మాయిలు కావాలి అన్న టైప్ లో లోకంలో ఏదైతే ఉందో ఇవన్నీ కావాలి, వీడు అలా బతకలేడు, క్రిస్టియన్ గా బతకలేడు, అందుకే ఇలా వచ్చేసాడని ఒక ముద్ర వేసి పెట్టింది. నాకు అది నచ్చలేదు. నువ్వు చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పు, నాతోటి ఏమన్నా ఉంటే మాట్లాడు నాతో. ఇప్పటికీ నాతో మాట్లాడిందిలేమా ఫోన్ చేసి. ఆఖరికి ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు లేదు. నేను డైరెక్ట్ గా అడినాను, నేను మెసేజ్ చేశాను, నీకేమన్నా ఉంటే డైరెక్ట్ నాతో మాట్లాడు, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఆ తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే నువ్వు చేసుకో, నీ ఇష్టం. కానీ ఇప్పటి వరకు ఆమెకి మరి ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలియదు. అందుకనే నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అని. ఓకే. అండ్ నెక్స్ట్ విజయప్రసాద్ రెడ్డి గారితో మీకు ఏంటండి ప్రాబ్లం? ఆయనతో నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? అసలు ఆయనకి గట్టిగా ఇచ్చి పడేసా అనేసి ఒక వీడియో పెట్టారు, అసలు ఏం జరిగింది అంటే యేసుక్రీస్తులో పాపం లేదు, యేసుక్రీస్తులో పాపం ఉంటే నాకు చూపించండి, ఎవరికైనా దమ్ముంటే మాట్లాడండి అని అన్నాడు ఆయన. యేసుక్రీస్తులో పాపం ఉంది. ఎలా ఉంది చెప్పండి. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి క్రిస్టియానిటీలో మీకు తేలట్లేదు. ఆయన ఒక వర్గానికి చెందినటువంటి ఆయన. ఇప్పుడు అదే క్రిస్టియానిటీలో కిరణ్ పాల్ ఆ బ్రదర్ ఏం చెప్తాడు అని అంటే జన్మ పాపం ఉంది అని మాట్లాడతాడు. ఈ విజయప్రసాద్ రెడ్డి అనేటువంటి ఈయన ఏమంటాడంటే జన్మ పాపం లేదు అని అంటాడు. కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకే వేదికలో కూర్చున్నారు. మొన్న ఏదో డిబేట్ ఏదో జరిగితే పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు పెట్టిన డిబేట్ ఏదైతే ఉందో ఆ రోజు నేను చూసాను ఆ డిబేట్ ని. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడే విధానం ఏంటంటే ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్, ఈయన న్యూ టెస్ట్మెంట్. నాకు అదే అర్థమైంది. ఈయన ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో అవుతారు, కిరణ్ పాల్ అనే ఆయన. ఈయన వచ్చేసి న్యూ టెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు ఎక్కువ. అలాగా ఇప్పుడు మరి ఆయన తీసుకున్న బేస్ మీద మనం క్రిస్టియానిటీ అంతటి మీద మాట్లాడలే. ఇప్పుడు కిరణ్ పాల్ బేస్ మీద మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, విజయప్రసాద్ రెడ్డి బేస్ మీద మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు. అలాగా ఇప్పుడు జన్మ పాపం ఉంటే ఆదాము రక్తమే, ఆదాము పాపం చేస్తే ఈ యొక్క మనుషులందరికీ ఎలా వచ్చేస్తుందో మరి యేసుకు కూడా వచ్చేయాలి. ఇప్పుడు తండ్రి లేకపోయిన మాత్రాన తల్లి ఉంది కదా, ఆ రక్తం రాకుండా అయితే పోలేదుగా, ఆమె శరీరం, ఆమె కణాలు, డిఎన్ఏ ఇవి అయితే రాకుండా పోలేదుగా. మరి ఎంత మందిలోకి పాస్ అయినటువంటి ఆ పాపం ఒక్కటే ఆమెలోకి పాస్ కాలేదా? యేసులోకి పాస్ అవ్వలేదా? డెఫినెట్ గా అయి ఉంటది. పాపుడే, పాపే, యేసు పాపే. ఒకవేళ కాదు అని అంటామా? అందుకేనే మీరు పెట్టింది ఒక పాపి ఇంకా పాపుల్ని ఎలా రక్షిస్తాడు, పాపి ఎలా పాపులను రక్షిస్తాడు. మరి మరియలో నుంచి ఆ బ్లడ్ తీసుకున్నవాడే కదా, ఆ శరీరం ముద్ద తీసుకున్నవాడే కదా. ఇక ఇప్పుడు తల్లి పేక్కి బిడ్డ పేక్కి కట్ అయ్యే ఉండదు కదా, లోపల కనెక్షన్ ఉంటది. డెఫినెట్ గా డిఎన్ఏ, బ్లడ్ ఇవన్నీ పాస్ అవుతాయి. అప్పుడు తండ్రి లేకపోయినా తల్లి పరంగానైనా కూడా యేసు పాపే అందరిలాగా. ఒకవేళ యేసు పాపి కాదు, మరియ పాపి కాదు, జన్మ పాపమే లేదు అని అంటామా? అసలు జన్మ పాపమే లేనప్పుడు అదే పరిశుద్ధాత్మ ద్వారా అందరినీ పవిత్రపరచొచ్చుగా. యేసు రక్తం ఎందుకు? యేసును పరిశుద్ధపరిచారు కదా. జన్మ పాపం లేకపోయినా యేసు పరిశుద్ధంగా పుట్టాలంటే పరిశుద్ధాత్ముడు అవసరం వచ్చాడు కదా. అదే పరిశుద్ధాత్ముడి ద్వారా అందరిని పుట్టిస్తే ఇంకా పాపం ఉండదు, యేసు చావాల్సిన అవసరమే ఉండదు. అయితే ఏంటంటే ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడతారో ప్రతి ఒక్క క్రిస్టియానిటీ కూడా హిందువుల్ని చాలా చులకన చేసి నీచంగా చూస్తున్నారని చెప్పి నాకు ఇది చాలా దరిద్రం అనిపించింది. ఏంటంటే ఈ యొక్క విగ్రహారాధన చేసే నేల మీద ఉండి, విగ్రహారాధన చేసే మనుషుల మధ్య నుండి విగ్రహారాధన మంచి చెడ్డ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వేమైనా విగ్రహారాధన చేస్తున్నావా? ఆ రోజు డిబేట్ ఎందుకు చేశారు నాకు అర్థం కాక అడుగుతాను. అదే నువ్వు ఎక్కడుండి చేసావు విగ్రహారాధన? విగ్రహారాధన చేసే మనుషుల మధ్య ఉండి
ఒకడేమో విగ్రహారాధనలో ఏమీ లేదని అంటాడు, విగ్రహంలో శక్తి లేదని అంటాడు, ఒకడేమో విగ్రహారాధన అది ఉత్త బొమ్మే అంటాడు. అలా మాట్లాడినా విగ్రహంలో ఏదైనా శక్తి ఉంది, అది దెయ్యపు శక్తి అని ఈ జేమ్స్ మాట్లాడినా, విగ్రహంలో ఏమీ లేదు అది ఉత్తదని మాట్లాడినా, కానీ అవి రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చేసేటటువంటి మనుషులకి ఎఫెక్టే కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టే కదా. వాళ్ళకి మాట్లాడే రైట్ ఎవడిచ్చాడు దాని గురించి? అలా మాట్లాడితే ఎలా కరెక్ట్ అవుతుంది? మళ్ళీ మేము అందరినీ ప్రేమిస్తాం అంటారు. నాకు భేదాలు లేవు, మేము అందరినీ ప్రేమిస్తున్నాం, అందరినీ కలుపుకుంటాం, మాకు అది ఇది అని అంటారు. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడేవాడివి నువ్వు అందరినీ ప్రేమించేవాడివి ఎలా అవుతావు? అవ్వలేవు కదా. అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి కూడా అట్లానే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, ఆయన వికేఆర్ ఎవరు ఉంటారు, ఆయన వచ్చేసి మీరు స్నేహితులుగా చేసుకోవాలనుకుంటే ఎవరైతే దేవుని పరిచయంలో ఉంటారో వాళ్ళతో మాత్రం స్నేహంగా ఉండండి, వేరే వాళ్ళతోటి కలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదెంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అసలు. అలా అనుకుంటే నువ్వు ఎక్కడ అమెరికా వెళ్ళిపో, ఇక్కడ అవసరం లేదు. అమెరికా కూడా అవసరం లేదు, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు ఎక్కడన్నా క్రిస్టియన్ ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్కి వెళ్ళిపో. నేను అదే చెప్తున్నాను, క్రిస్టియానిటీ గ్రూప్ లోనే పట్టించుకోవట్లేదు జనాలు ఎవరు, ఎవరు దాలదే అంతే, ఎవరు దాలదు. ఇప్పుడు నిజం, అది విషయం కూడా కరెక్టే. ఈ చర్చ్ వాడికి ఆ చర్చ్ వాడితో సంబంధం ఉండదు. అదే ఇప్పుడు దేవుడు ఒక్కడే అంటున్నారు, ఇన్ని వందల చర్చిలను మాట్లాడుతున్నారు, ఇన్ని వేల చర్చిలను మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు మన వీధి ఉంది, పక్కన ఇంకొక వీధి ఉంది, ఆ వీధిలో ఒక చర్చ్ ఉంది, ఈ వీధిలో ఒక చర్చ్ ఉంది. ఆ వీధిలో వాళ్ళు ఈ వీధిలోకి వచ్చి దశంభాగం ఇచ్చేసి ఉంటే మళ్ళీ ఈ వీధిలో దేవుడికి ఇస్తున్నావు కదా, నీకు ఎందుకు బాధ అవుతుంది? ఇప్పుడు అది మా ఊర్లో 4 చర్చిలు ఉన్నాయి అన్న, 4 చర్చిలు ఉన్నాయి మా ఊర్లో, 4 చర్చిలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే కదా, అవును, దేవునికే కదా నువ్వు డబ్బులు ఇచ్చేది. నువ్వు ఏదైనా దశంభాగం ఇచ్చినా, ఏదైనా పని చేసినా గానీ, ఏదైనా చర్చికి వెళ్ళినా గానీ ఎక్కడికి వెళ్తున్నావు? ఒకే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు అక్కడ ఇస్తే ఏంటి, ఇక్కడ ఇస్తే ఏంటి? దశంభాగం దేవుడికి కదా నువ్వు ఇచ్చేది, దేవుని పనికి కదా. మరి పాస్టర్లకు ఎందుకు కోపాలు వస్తున్నాయి, అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు సొంత సంఘంలోనే ఉండాలి ఎందుకు మాట్లాడతారు? నువ్వు ఆరాధించాలి అంటే దేవుడికి ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా ఆరాధించవచ్చు. ఇక్కడే ఉండాలి, ఈ చర్చికే రావాలి, ఈ చర్చిలోనే ఉండాలి, ఈ చర్చితోనే సంబంధం కలిగి ఉండాలి. ఇది కరెక్ట్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనం కోసమే గ్రూప్ చేసుకుంటున్నారు. రైట్, కరెక్ట్. అది దేవుని కోసం కాదు, దేవుడు అన్న పేరుని అడ్డు పెట్టుకుంటున్నారు. ఒకవేళ దేవుడి మీద అంత భక్తిభావం నీకుంటే, నీకు అక్కడ దేవుడు ఉన్నాడు అనిపిస్తే అక్కడికి వెళ్ళు అని ప్రోత్సహించాలి. ఇంకా అవును, ప్రోత్సహించి దగ్గరకి తీసుకెళ్ళి ఏదైనా చేయించాలి. లేదు నువ్వు చచ్చినా బ్రతికిన ఇక్కడే ఉండాలి అంటారు. కరెక్ట్ కాదు అసలు, అక్కడే అర్థం. కానీ దశంభాగం గురించి మరీ దారుణంగా పాస్టర్లో కొట్టుకున్నారు చిరాగ్గాను. అదే చాలా ఇప్పుడు మరి హిందువుల దానిలో మీ చోట్ల గొడవలు అంటారు, మళ్ళీ అదొకటి ఉంది. ఎక్కడైనా ఉంది లేదని కాదు, కాకపోతే అంటే క్రిస్టియానిటీ అనేది ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందాలి అని కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు, కానీ అది స్వలాభాల గురించి అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు మన ఒక ఊర్లో ఒకే క్రిస్టియన్ ఉన్నాడు అనుకోండి, వాడు కానుక పెడితే 10 రూపాయలు వస్తుంది. అదే 10 మంది ఉంటే 100 రూపాయలు వస్తుంది. 20 మంది ఉంటే ఊరే మంది అయిపోతే, దేశమే మంది అయిపోతే, ప్రపంచం మంది అయిపోతే అంత లాభమే కదా, నష్టం ఎక్కడైనా ఉందా మనకి? దానికోసం అంతే. అందుకే బ్రో మామూలుగా యుఎస్లో కూడా చర్చిలు అమ్ముకుంటున్నారు అనేసి ఒక చిన్న నాడు కూడా గట్టిగా వస్తుంది బయటికి. అదే మన రాధా మనోహర్ దాస్ గారు కూడా అదే చూపిస్తారు ప్రతి ఒక్కరికి కూడా. అవును. సో నేను ఒక వీడియో చూసాను బ్రో, ఇది తప్పుగా అని కూడా నేను చెప్పట్లేదు, టు బి ఆనెస్ట్. అంటే ఇది ఒక మంచి దాని గురించి చెప్తున్నాను. ఒక పాస్టర్ ఒక వీడియో మాట్లాడుతున్నారు, ఏమనంటే ఒక మంచి విశ్వాసకురాలు ఆవిడ ఏంటంటే రిటైర్డ్ అయ్యింది, ఆవిడకి ఒక 20 లక్షలు వచ్చింది. ఆ 20 లక్షల్లోంచి దశమభాగం తీయాలి. సో పాస్టర్ దగ్గరికి వచ్చింది, పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది ఆయన రావడానికి. సో ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే, పాస్టర్ గారు నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు వస్తారా అని చెప్పి, నేను నిన్నే రిటైర్డ్ అయిపోయాను, నాకు ఇట్లా డబ్బులు వచ్చినాయి అని చెప్పారు. చెప్పినంటే సరే అమ్మా చెప్పమ్మా ఏంటి అంటే, దశమభాగం ఇవ్వాలి కదా, దాని గురించి ప్రార్థన చేయండి. సరే అమ్మా అంటారు. తొందరగా మీరు ప్రార్థన చేస్తే దశమభాగం తీసుకెళ్ళి సతీష్ గారి చర్చిలో నేను ఇవ్వాలనుకుంటున్నాను. అది అనేసరికి ఆ పాస్టర్ నోట్లో మాట ఉంటుందా, ప్రార్థన వచ్చిద్దా బయటికి? ఈ విధంగా అది జోక్స్ ఆఫ్ పార్ట్. కాకపోతే ఏంటంటే
ఆవిడ మాట్లాడిన విధానం ఏ విధంగా ఏ కాన్సెప్ట్లో మాట్లాడింది నాకు అయితే అర్థం కాలేదు. మరి వెళ్ళి సతీష్తోనే ప్రార్థన చేయించుకో అంటాడు, చెయ్యడు. సో ఈ విధంగా ఉంది బ్రో. కానీ నేను ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, క్రిస్టియానిటీలో నిజంగా రియాలిటీ ఉంటే, నిజంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు అంటే, మరి ఎందుకు ఈరోజు ఇన్ని అస్పృశ్యతలు అండ్ ప్రతి ఒక్కరికి మధ్యలో ఇన్ని గొడవలు, అది కూడా క్రిస్టియానిటీలోనే వాళ్ళకే. ఈ పక్కన ఇంట్లో ఏదైనా జరిగిందంటే ఈ పక్కన ఇంట్లోకి వాసన రాకూడదు అనే రకాలు అయిపోయినాయి. మరి దాని గురించి మీరేమంటారు? అదే చెప్తున్నాను కదా, అంత నాటకం ఏమీ లేదు అక్కడ. నిజం లేదు, సత్యం లేదు, ఏమీ లేదు. బైబుల్ వాళ్ళకి బేస్ ఏంటి? బైబుల్ కదా. ఆ బైబుల్లే నిజం కానప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది ఆ నిజం, ఆ సత్యం వీళ్ళకి ఎలా వస్తుంది, అంత ఖచ్చితత్వం వీళ్ళకి ఎలా వస్తుంది? ముందు దాంట్లో ఉండాలి కదా. ఏదైతే మూలం పాటిస్తున్నారో మూలానికి ఉండాలి. నేను చెప్పాను, నేను బైబుల్ మొత్తం అబద్ధం అని నేను ఫస్ట్ పేపర్లోనే ప్రూవ్ చేస్తాను, ఎవడన్నా రండి అని చెప్పేసి అన్నాను. ఇంత మటుకు ఒకటి రాలే. మీరు జాన్ పాల్ గారి దగ్గరికి వెళ్ళారు కదా? వెళ్ళాను. సో మరి అక్కడ ఎందుకు మీరు ప్రూవ్ చేయలేపారు? నేను లేదు, అక్కడ మేము డిబేట్ కూర్చోలేదు, ఫ్రెండ్లీగా కూర్చున్నాం. నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్పు, నేను ఆన్సర్ చెప్తాను. ఇదే నిజమని, ఇదే ఖచ్చితమని నేను చెప్పను. జాన్ పాల్ గారు చెప్పినటువంటి మాట ఇది నిజం, నేను చెప్పేది నిజం, అది నువ్వు ఖచ్చితంగా నమ్మాలి అని రూల్ ఏం లేదు. నాకు తెలిసింది, నాకు వచ్చింది చెప్తాను. నమ్మడం నమ్మపడం ఇష్టం అన్నప్పుడు ఇంకే నేనే వాదిస్తాను. కానీ మీరు బైబిల్లో ఉన్న వచనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వక్రీకరించేటువంటి ఒక పర్సన్ అబద్ధీకుడు అని చెప్పేసి కూడా వీడియోలు పెట్టారు మీరు జాన్ పాల్ మీద. అవును, ఆయన ఏమంటాడు అని అంటే, నేను కౌంటర్ ఇచ్చిన వీడియో ఏంటంటే జాన్ పాల్కి, సూర్యచంద్రుల్ని ఫస్ట్ తయారు చేసి పెట్టి వాళ్ళని ఆ సూర్యచంద్రుల్ని 4వ రోజు చూపించాడు అని చెప్పేసి ఆయన వాదిస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏముంటుంది అంటే 4వ రోజు సూర్యచంద్రుడు కలుగును కాక అంటే అవి కలిగే. బైబిల్ అక్కడ అలా ఉంటది. కానీ నేను ఇక్కడ ఎలా చెప్తున్నాడు, నువ్వు బైబిల్ అంత ప్రేమించేవాడు అయితే, బైబిల్ కోసం అంత యుద్ధం చేసేవాడు అయితే, ఆ విషయం గురించి ఎందుకు నువ్వు మిస్ అయిపోయావు? దాన్ని ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నావు? అలా చేయకూడదు కదా. ఇప్పుడు నేను అందుకే జేమ్స్ కూడా ఒక వీడియో కౌంటర్ చేశాను. ఏంటంటే, బైబిల్ మీద నీకు అంత పట్టుందని చెప్పేసి విజయప్రసాద్ రెడ్డిని 2 నెలల పాటు వీడియోలు చేసి, కౌంటర్లు చేసి, అవి చేసి ఇవి చేసి, తిట్టో ఏదో చేసి డిబేట్ కూర్చోబెట్టావు కదా. ఎందుకు జై శ్రీరామ్ అన్నాడని అనకూడదు అని చెప్పేసి. ఒక జై శ్రీరామ్కే కాదు, విగ్రహారాధన ప్రసాదాలు ఉంటాయో అవి తినొచ్చు అని చెప్పినందుకు ఇవి అన్నిటికి కూడా ఆయన కూర్చోబెట్టావు కదా. మరి అదే జేమ్స్ ఈ యొక్క జాన్ పాల్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆ విషయంలో. అలాంటప్పుడు ఈ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి జాన్ పాల్ ఆ విషయంలో వక్రీకరించి మాట్లాడుతున్నప్పుడు జేమ్స్ అనేటటువంటి ఈయన మరి ఆయన గురించి మాట్లాడాలి కదా. నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఆయన ఖండించాలి కదా. ఎందుకు ఖండించలేదు? ఓన్లీ విజయప్రసాద్ రెడ్డిని ఎందుకు ఖండించావు అంటే వీళ్ళకి పాత గొడవలు ఉన్నాయంట. విజయప్రసాద్ రెడ్డికి జేమ్స్కి పాత గొడవలు, జేమ్స్ పెళ్ళప్పుడు ఎప్పుడో ఉన్నాయంట. అవి మనసులో పెట్టుకున్నాడు. బయటకి ఏం చెప్తా, ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయి అనుకున్నావు జేమ్స్? మళ్ళీ నువ్వు అలా ఇలా ఇలా ఓ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఆయన పాటించాలి కదా. మరి అది చెప్పాను కదండి, అది ఓల్డ్ టెస్ట్మెంట్. అదంతా ఆయనంతా ఓల్డ్ టెస్ట్మెంట్. అలా స్వార్థానికి బతుకుతున్న బతుకులే తప్ప సత్యానికి బతుకుతున్న బతుకులు కావాలి. కాబట్టి అవసరానికి తగ్గట్టుగా ఉంటారు. ఇప్పుడు యెహోవా అనే ఆయన బైబిల్లో విగ్రహారాధన చేయడం నేర్పించాడా? నేర్పించడం అని అంటే విగ్రహారాధనకి దగ్గరగా తీసుకెళ్ళాడు అని చెప్తాను నేను. నేర్పించాడు అంటే డైరెక్ట్ ఒక విగ్రహం పెట్టి విగ్రహానికి పూజ చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు యెహోవా. కానీ దగ్గరగా వెళ్ళడం నేర్పించాడు. ఎలా అంటే యెహోవా విషయంలో ఇశ్రాయేలీయులు అనేటటువంటి వాళ్ళు ఒక తప్పు చేస్తే వాళ్ళకి పాములు వచ్చి కాటేసి చంపేస్తాయి. అలాగా యెహోవానే పాములు పంపిస్తాడు వాళ్ళ మీదకి, అలా శాపాన్ని పంపించినప్పుడు ఆ మోషేను సంథింగ్ ఎవరో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే సొల్యూషన్గా ఆయన ఏమంటాడంటే, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నువ్వు నిలబెట్టు, అప్పుడు దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. దేన్ని చూస్తారు? విగ్రహాన్నే కదా. ఇత్తడి సర్పం ఏంటది? విగ్రహమే కదా. నువ్వు నిజంగా విగ్రహారాధనకు దగ్గరగా తీసుకెళ్ళని వాడివైతే ఏం చెప్పాలి అని అంటే, ఇలా చిటికేసి విషయాన్ని తీసేయాలి, లేకపోతే వాళ్ళని బాగు చేసేయాలి, బతికిచ్చేసేయాలి.
అలా ఏదో మాయ చేయాలి కానీ నువ్వు విగ్రహం చేయించడం ఏంటి? ఇదే దూడం చేసుకున్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని చంపేశాడు. మోషే యెహోవాతో మాట్లాడదామని కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్తే 40 రోజులు అయిపోద్ది, మోషే ఇంకా రాడు. రాకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే ఆయన లేడు కదా, మాకు ఏదో విగ్రహాన్ని ఇస్తే మేము దాన్ని ఆరాధించుకుంటాం, మాకు ఆధారం కావాలి, ప్రతి మనిషికి ఒక ఆధారం కావాలి. కాబట్టి అడుగుతారు. అడిగితే అక్కడ ఉన్నటువంటి అహరోను అది చేసిస్తాడు. చేసిస్తే మోషేకు ఒళ్ళు మండిపోద్ది, యెహోవాకు ఒళ్ళు మండిపోద్ది, వచ్చేసి వాళ్ళందరినీ చంపేయడం అది ఇది ఏదో జరిగిపోద్ది. నువ్వు విగ్రహం ఒక దూడం చేసుకుంటేనే నువ్వు వాళ్ళని చంపేసినోడివి, నువ్వెలా మరి వెత్తడి సర్పాన్ని చేసి వాళ్ళ ముందు పెడతావు, దాన్ని చూస్తే బతుకుతారని చెప్తావు, దాన్ని ఎలా సొల్యూషన్ ఇస్తావు? నువ్వు ఇవ్వకూడదు కదా, విగ్రహాన్ని ఇవ్వకూడదు అసలు వాళ్ళకి. అండ్ ఏంటనంటే వాళ్ళకి మందసం అని ఒకటి ఇచ్చాడు. ఆ మందసం వాళ్ళ వెంట ఉంటేనే తప్ప ఏది పని జరగదు వాళ్ళకి. మరి అదేంటది? అది విగ్రహం కాదా? అంతేగా, అది విగ్రహం. నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే మందసం నీతో పాటు ఉండాలి. మందసం ఉంటే అక్కడ మందసం వాళ్ళకి ఇచ్చిన తర్వాత యెహోవా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఏముండదు. పాత నిబంధనలో ఇంకా మందసం వాళ్ళు ఎమ్మటి ఉంటే ఏదైనా జరిగిపోద్ది. మందసం తీసుకెళ్ళి ఎవరైనా ఇంట్లో పెడితే వాళ్ళ ఇల్లు బహుగా వర్ధిల్లుతూ ఉంటది అనమాట. మరి అది విగ్రహమే. దానికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు మందసానికి? యెహోవా ఇవ్వాలి. అలాగా యెహోవా విగ్రహారాధనకి దగ్గరగా తీసుకెళ్ళాడు అని చెప్తాను. నువ్వు దగ్గరగా తీసుకెళ్ళి నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా దగ్గరగా చేసి మళ్ళీ వద్దు అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మరి ఈరోజు వీళ్ళందరూ కూడా మరీ దారుణంగా అంతదిగా వక్రీకరించడం, విగ్రహారాధన చేసే వాళ్ళని చాలా చులకనగా మాట్లాడడం అంత ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదు. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళకు వదిలేయాలి. నువ్వెవడు వాళ్ళని కించపరిచి మాట్లాడడానికి? నీ ఇంటికి వచ్చారా, నువ్వే వాళ్ళ కొంపకి వెళ్ళి అది అబద్ధం అని చెప్పేసి చెప్తూ ఉంటావు. ఎప్పుడన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చి అబద్ధం, కృష్ణుడే దేవుడు, రాముడే దేవుడు ఇలా చెప్పేసి ఎక్కడైనా ప్రచారం జరిగాయా? లేదు కదా. వీళ్ళే కదా ప్రతి చోటకి వెళ్ళి చేసేది, వీళ్ళే కదా. మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు మర్యాద పూర్వకంగా వెళ్ళాలి. వాళ్ళతో మాట్లాడినా కానీ ఏది చేసినా కానీ మంచి మర్యాదతో చేసుకోవాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు అంటే తిట్టరా? మరి వాళ్ళకి మనోభావాలు ఉండవా? వాళ్ళ కోపాలు రావా? వాళ్ళు ఉప్పు కారాలు తినట్లేదా? వస్తాయి, కొడతారు. మరి అది తప్పు వాళ్ళు చేసేది. బ్రో, నాకు మీ దగ్గర నుంచి మెయిన్ నాకు కావాల్సింది ఏంటంటే, అదే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా, ఆ బైబిల్ ట్రైనింగ్లో అసలు మిమ్మల్ని ప్రిపేర్ చేసే విధానం ఎట్లా ఉండేది? ప్రిపేర్ చేసేది ఎలా ఉండదంటే, భక్తి విషయంలో, ఏదైతే దేవుని నమ్మే విషయంలో, విశ్వాసం విషయంలో చాలా హైకి తీసుకెళ్తారు. ఇంక ఏదైనా కూడా దేవుని మీద ఆధారపడాలి. నువ్వు తినేటప్పుడు దేవుని మీద ఆధారపడాలి, వెళ్ళేటప్పుడు దేవుని మీద ఆధారపడాలి, ఏదైనా దేవుని మీదే. అంతా దేవుడు 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 అని చెప్పేసి ఆ లెవెల్కి తీసుకెళ్తారు ప్రతి ఒక్క ట్రైనర్స్ కూడా. లేకపోతే వాళ్ళకి నడవదు, వాళ్ళ ట్రైనింగ్ నడవదు, వాళ్ళ వ్యవస్థ నడవదు, ఏమీ నడవదు. ముందు వాళ్ళకంటూ ఒక విశ్వాసం అదొకటి రావాలి. అది వచ్చి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు రియలైజ్ అయిపోయి వీళ్ళ అవసరానికి పని చేసుకుంటారు. కానీ ట్రైనింగ్ చేసేంత మట్టు వరకు మాత్రం భక్తితోనే చేస్తారు. ట్రైనింగ్ అంతా కూడా భక్తితోనే నేర్పిస్తారు. నేర్పించే బైబిల్ కూడా ఎలా నేర్పిస్తారు అంటే పోర్షన్స్ తీసుకుంటారు. పాత నిబంధనలు ఒకళ్ళు, కొత్త నిబంధనలు ఒకళ్ళు, ప్రవక్తల గురించి ఒకళ్ళు, క్యారెక్టర్స్ ఇలా తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కటి నేర్పించుకుంటూ వస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరిది సేమ్ ఒకే టైంలోనా, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు, బట్ వాళ్ళ క్యాంపస్ వేరు, వీళ్ళ క్యాంపస్ వేరు. టైమింగ్ అనేది ఒకే టైంలో నేర్పిస్తారు, లేకపోతే వేరువేరుగానే ఉంటారు. ఓకే. ఏదో సండే చర్చిలో తప్ప క్లాసులు కూడా కంబైండ్ ఏం జరగవు, విడివిడిగానే జరుగుతాయి. ఓకే. అంటే నేను చేసిన కాలేజీలో అలాగే ఉంది, బయట ఎలా ఉందో తెలియదు నాకు. ఓకే. అంటే నేను విన్న దాని ప్రకారం ఏంటంటే మొత్తం కంబైండ్ చాలా వరకు ఉండొద్దు అనేసి విన్నాను. మరి మీది ఎట్లా ఉంది? మాది అలా లేదు, మాది విడివిడిగానే ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంతకు ముందు చాలా కేసులు జరిగాయి. ఓకే. కేసులా? అంటే చెప్పండి, కేసులు ఏంటో. కేసులు అంటే అలాగా ఓకే, ఒక లవ్ అలాంటివి కొన్ని జరిగాయి. ఎందుకు చెప్పాలి అంటే మా దాంట్లో కూడా నేను ట్రైన్ చేసేటప్పుడు కూడా కొన్ని అఫైర్స్ నడిచాయి. ఏంటి, కంబైండ్ లేకపోయినా నడిచాయి. ఓకే. నడిచాయి, ఎలానైనా నడుస్తాయి అంతే, ఎందుకని విడివిడిగా ఉంటారు. ఓకే, నైస్ బ్రో. అంటే ఇప్పుడు ఎట్లయినా సరే ఇప్పుడు జరిగేటువంటి బైబిల్ ట్రైనింగ్ అయినా లేకపోతే ఏదైనా ప్రతిదీ స్వార్థంతోనే కూడుకుంది. ఏది కూడా నిస్వార్థంతో అయితే ఏది ఎక్కడా లేదు. లేదు. ఇప్పుడు మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో
నాకు తెలిసినటువంటి ఈ 4 మాటలను కూడా వేల మందికి నేను చెప్పాలి, బైబిల్లో ఎందుకు నిజం లేదు, ఎక్కడ నిజం తగ్గింది అనే విషయం నేను చెప్పాలని మీరు సంకల్పించుకున్నారు కదా. సో దాంతోపాటు మరి మీ ఫ్యూచర్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా ఫ్యూచర్ వెళ్తూ ఉంటుంది. మరి నేను ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఫ్యూచర్ బెటర్గానే చూసుకుంటాను, ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా. ఓకే, బెటర్గానే మంచి జాబ్ కానీ నేను ఏదో వ్యాపారం ఇలాంటి ఆలోచన చేస్తున్నాను. ఓకే, వ్యాపారం కూడా ప్లాన్ చేస్తున్నారా? వ్యాపారం అంటే ఏముంది బ్రో, ఒక టిఫిన్ షాప్ పెట్టుకున్న అది వ్యాపారమే కదా. వ్యాపారం అంటే లక్షలే పెట్టాలి ఏంటి, రోడ్ సైడ్ టిఫిన్ పెట్టుకున్న వ్యాపారం అదే. బ్రో నేను ఒక విషయం ముందు అడగాలి నేను, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా ఏసమ్మ ఎవరు వచ్చారంట, దాని గురించి ఏదో చెప్పండి కొంచెం. మన హైదరాబాదే యేసు అమ్మ. ఆమె యేసై అంట, ఆమె ఒక స్త్రీ, ఆమె యేసై అంట. బైబిల్లో యేసు 2వ రాకడని ఉంటది, ఆమె 2వ రాకడలో వచ్చిందంట. వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు యేసు అనే ఆయన అమ్మాయి రూపంలో వచ్చాడనంట. ఆమె చెప్పే మాటలు అవి. వచ్చేసి ఆమె ఏడవడాలు, నేను మీకోసం అప్పుడు అలా చనిపోయాను, ఇలా చనిపోయాను, మీరేమో నన్ను ఇప్పుడు నమ్మట్లేదు, నా మీద అంత విశ్వాసం ఉంచట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నన్ను ఏడిపిచ్చేస్తున్నారు, అది ఇదని నాటకాలు ఆడింది. ఆ 2 రోజులు కనిపించిన తర్వాత మళ్ళీ కనిపించలేదు. మీరు వర్కౌట్ అవ్వలేదు. యేసు రాకడ వెరీ సూన్ అంటారు, చాలా వరకు వస్తుంది అంటారు. ఇప్పుడు ఈవిడేమో నేను ఆల్రెడీ వచ్చేసాను అనేసి ఈవిడ వచ్చేసింది. మీ యొక్క వీడియోస్లో చూసుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక ఏదో ఒకటి లింక్ ఉంటుంది, అది కూడా ఓన్లీ క్రిస్టియానిటీ మీద గట్టిగా ఫోకస్ చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇలా వచ్చే వాళ్ళందరికీ మీరు చెప్పే విధానం ఏంటి? ఎలా వచ్చే వాళ్ళందరూ ఏసీ ఎలా వచ్చింది, వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం? వాళ్ళు వచ్చేదే మోసం చేయడానికి కదా. ఇప్పుడు ఏసమ్మ అనే అవతారం ఎందుకు ఎత్తిందామా, నేనే ఏసైనా అవతారం ఎందుకు ఎత్తింది? నలుగురిని సంపాదించుకోవడం కోసం, నలుగురిని గుప్పెట్లో పెట్టుకొని డబ్బుల కోసం, మరి దేనికోసం? మోసం చేయడానికే. ఇప్పుడు అమ్మతేజ అనేవాడు అడ్డిపళ్ళు ఎందుకు పంచాడు? గర్భం వస్తుందని ఎందుకు చెప్పాడు? టచ్ అని ఎందుకు అంటున్నారు? ఉష్ అని ఎందుకు అంటున్నారు? ఆ ఊరు పక్కన ఒకడు ఉన్నాడు, వాడు బకెట్ లో బంధించేశాడు. అప్పుడు పాత సినిమాలలో సీసాలో బంధిస్తారు కదా, బకెట్ లో బంధించేశాడు దేవుణ్ణి. దానికి మూత లేదు బకెట్ కి, వామిటింగ్ టైప్ లో కక్కిచ్చాడు. లోపల ఉన్నటువంటి దెయ్యాన్ని, అదే ఒక అమ్మాయి శరీరంలో దెయ్యం ఉందంట, ఆ దెయ్యాన్ని వామిటింగ్ రూపంలో బయటికి దాంట్లో కక్కిచ్చేసాడు. మరి ఇప్పుడు అది బంధించేసాడు అక్కడే, అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు. ఆమె కింద పడిపోయేంత వరకు కూడా నాటకం. ఈ మధ్య మామూలుగా ఇట్లాంటి చాలా ఎక్కువైపోయింది. చాలా వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు, వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు కాబట్టి మనం ఏం చెప్పాలి, వాళ్ళు బతుకు తెరవలు చేస్తున్నాను అనుకుందాం. కానీ హిందూ దేవతల్ని మరి చులకం చేసే విధంగా నీకు పట్టిన దెయ్యం ఎవరు అంటే ఆవిడ పేరు చెప్పడం, ఎలా దెయ్యమైంది నాకు ఇంకా అర్థం కాలే. దుర్గమ్మ అని చెప్పేసి అదే అన్నది. దుర్గమ్మ కోట్ల మంది ఆమెను పూజించేటప్పుడు ఆమె దెయ్యం ఎందుకు అవుతుంది? అదే దెయ్యాన్ని వీళ్ళు ఎలా పూజిస్తారు? అసలు అట్లా మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు అసలు. వాళ్ళకు మరి వాళ్ళని ఎదవలు అనాలి, ఇంకేమనాలో నాకు అయితే చాలా పాస్టర్లు, మళ్ళీ వాళ్ళ పేరు పాస్టర్. నీకు అంతలా దెయ్యం పట్టిందంటే పేర్లు చెప్పు, ఇంక లేవా? రాధా, సుధా, గీత, మళ్ళీ కృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడండి. అంటే ఈ క్రిస్టియానిటీ అన్నది ఒకళ్ళ మీద పడి ఏడవకపోతే, హిందువుల మీద పడి ఏడవకపోయినా, లేకపోతే ముస్లిమ్స్ మీద పడి ఏడవకపోయినా, ఇంకెవరి మీద పడి ఏడవకపోయినా కానీ వీళ్ళకి చెప్పడానికి పాయింట్ లేదు. ఎంతకాలం అని బైబిల్ చెప్తారు? అది బైబిల్లో ఎక్కడైనా ఉందండి మామూలుగా పర మతస్థుల్ని లేకపోతే పర హిందూ దేవతలు అంటే ఏదైతే బైబిల్ పాత నిబంధనలో ఉంటది, అవతల వాళ్ళ విగ్రహాలను పడగొట్టమని, ధ్వంసం చేయమని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి విగ్రహారాధనని వ్యతిరేకించమని, వాళ్ళని చంపమని పాత నిబంధనలో ఉంటది. దాన్ని ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు అంతే. ఇక్కడ ఉన్నటువంటి హిందువులని వీళ్ళందరినీ కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళని మాట్లాడతారు, మళ్ళీ పాత నిబంధనకి వెళ్తారు. భయ్ ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతారు, వాళ్ళ ఇష్టం. అది ఖర్చు లేని ట్రావెల్ కదా. యేసు దొంగ ఏడుపులు ప్లస్ మహానటుడు అని పెట్టే పేరు అది. యేసు దొంగ ఏడుపులు, చాలా దొంగ ఏడుపులు ఏడ్చాడు యేసు. ఎలా అంటే మీరు అడిగిన పాయింట్ నాకు తెలుసు. నేను ఒక వీడియో చేశాను దాని మీద. లాజరు అనేటటువంటి ఒక ఆయన మనిషి చచ్చిపోతాడు. అవును, ఆయన చచ్చిపోతాడు అన్నటువంటి విషయం యేసుకి 4 రోజుల ముందు తెలుస్తుంది. తెలుసు ఆయన ముందు తెలిసి వాళ్ళ
శిష్యులకి 12 మంది శిష్యులకి చెప్తాడు, అలానా లాజర్ చచ్చిపోతున్నాడు, మనం అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని ముందు వీళ్ళకి చెప్తాడు. చెప్పి ఆయన అక్కడికి వచ్చి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? అంతేగా, ఆయన చచ్చిపోతాడని చెప్తాడు, మనం ఆయన లేపడానికి వెళ్తున్నామని కూడా ముందే చెప్తాడు శిష్యులకి. చెప్పినోడు ముందే లేపుతాం, మనం అక్కడికి వెళ్తాం, ఆయన స్వస్థపరుస్తాం, లేపుతాం అని చెప్పినోడు ఎక్కడికొచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడవలసిన అవసరం ఏంటి? అంటే వచ్చిన పని ఏంటి? అంటే వాళ్ళ సిస్టర్ ఎవరు ఏడుతారు కదా, ఏడితే అమ్మ నేను ఆవిడ అంటారు కదా, నువ్వు ఉండుంటే ఇక్కడ ఇలా జరిగేది కాదు అని చెప్పి కూడా ఆవిడ చెప్తారు, నేను వచ్చింది అందుకే అమ్మ లేపడానికి వచ్చాను అని చెప్పాలి. ఏడితే అవుతుందా? ఏడవకూడదు. వచ్చింది ఎందుకు? ఆయన లేపడానికి వచ్చాడు, సమాధి నుంచి లేపడానికి వచ్చాడు, నేను లేపడానికి వస్తున్నాను అని చెప్పేసి శిష్యులకు చెప్పాడు ముందు. అక్కడ చెప్పినోడు వేరే ఊర్లో చెప్పినోడు ఈ ఊరికి వచ్చేసరికి వాళ్ళందరూ చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? సింపతి కోసం, లేకపోతే ఆయన ఏదో మంచోడు అనిపించుకోవడం కోసం, లేకపోతే చుట్టూన్న వాళ్ళు అప్పటికీ అనుకుంటారు చుట్టూన్న వాళ్ళు. ఆడ 26వ వచనం ఎక్కడో వచ్చిన 36వ వచనం ఉంటది. వాళ్ళందరూ చూసి ఈ కుటుంబం మీద యేసుకి ఇంత ప్రేమ ఉందా అన్నట్టు ఆశ్చర్యంలో వాళ్ళు మాట్లాడినటువంటి కొన్ని వచనాలు ఉంటాయి. ఇలాగా యేసు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. యేసే దేవుడు అయితే మా తెల్లవారుజామున 5 గంటలకు పోయి ఏడవలసిన పని ఏంటి? నువ్వు యేసు నిజంగానే ఆయన రక్తం కార్చడానికి చనిపోవడానికి వస్తే ఆయన ఆ రోజు నైట్ వెళ్ళి ఎందుకు ఏడవాలి? చెమట రక్తంలా మారేంత వరకు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటది, నా ఇష్టపూర్వకంగానే నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను ఈ భూమి మీదకి అని చెప్పేసి యేసు స్వయంగా తాను మాట్లాడతాడు. కానీ సిలువ ముందుకి ఎక్కే ముందు ఏడుస్తూ ఉంటాడు. ఎంతలో ఏడుస్తూ ఉంటాడంటే విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. చెమట రక్తం అయిపోయేలా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? అంత ఏడవలసిన అవసరం ఏంటి? దొంగ ఏడుపులు కావవి. అక్కడ చెప్పేది ఒకటి, మొత్తం అన్ని కాంట్రడిక్షన్స్ బ్రో. ఎన్ని ఉంటాయంటే వచ్చినానికి సంబంధమే ఉండదు, అసలు సంబంధం ఉండదు. ఇలాగా యేసు దొంగ ఏడ్చాడు, చాలా మందిని మోసం చేశాడు, ఇవన్నీ పాపాలుగా మరి విజయప్రసాద్ రెడ్డికి ఎక్కడ కనిపించలేదేమో నాకైతే తెలీదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పే విధానంలో ఏంటంటే యేసు ఉన్నాడు అని మీరు చెప్తున్నారు, ఉన్నాడు, కానీ ఆయన దొంగ ఏడుపులు ఏడ్చారని కూడా మీరే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉన్నాడు, దొంగ ఏడుపులు ఏడ్చాడు, ఉన్నాడు, లేడని అనట్లేదు. యాక్ట్ చేశాడు, ఏడ్చాడు, ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. లేకపోతే ఆ 12 మంది ఎందుకు ప్రపంచం అంతా తిరుగుతారు? ఇప్పుడు 12 మందిలో ఒక ఆయన తోమా అనే ఆయన ఇక్కడికి ఇండియాకి వచ్చాడు అంటాడు. ఇండియాకి వచ్చి ఇక్కడ చెన్నైలో బరిసలతో పొడిచి చంపడం, అది హిస్టరీ చెప్తారు. మరి వచ్చాడో లేదో ఐ డోంట్ నో, నాకు తెలీదు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా మీరు బైబిల్ ట్రైనింగ్ లో ఎప్పుడు ఎవరు చెప్పలేదా మీకు తోమా గురించి? తోమా గురించి వచ్చాడన్న హిస్టరీ ఉందని చెప్తున్నాను కదా. హిస్టరీ ఉంది, ఉన్న హిస్టరీ నిజమా కదా తెలియదు మనకి. హిస్టరీలో చాలా ఉంటాయి బ్రో, చాలా కథలు ఉంటాయి. అన్ని నిజాలు ఉంటారా? అన్ని నిజాలు అవ్వవు కదా, కొన్ని ఉంటాయి. సరే, నేను మిమ్మల్ని మాట అడుగుతాను. మీరు బైబిల్ ట్రైనింగ్ చేశారు కాబట్టి నాకు ఈ ఆన్సర్ చెప్పరో కనుక్కుంటాను. జీసస్ క్రైస్ట్ భూమి మీద 12 సంవత్సరాల వరకు కనిపిస్తాడు. మళ్ళీ బైబిల్లో అయితే 33.5 సంవత్సరాలు ఉన్నారు. కానీ మధ్యలో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మిస్సింగ్. ఆ మిగిలిన 18 సంవత్సరాలు ఆయన ఏం చేశారు? ఎక్కడ కనిపించదు. బైబుల్ పండితులు లేకపోతే బైబుల్ ట్రైనింగ్ చెప్పే వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఆ వయసులో ఆయన అక్కడే ఉన్నాడు, అదే ఊర్లో ఉన్నాడు, తండ్రికి సాయంగా ఉన్నాడు అని చెప్తారు తప్ప దానికి ఆధారాలు ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అన్న వాటికి ఆధారాలు లేవు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆయన మొత్తం ప్రపంచం మొత్తం తిరిగారు, ఇండియాకు కూడా వచ్చారు, ఇక్కడున్న వాటి నాలెడ్జ్ అంతా కూడా స్వీకరించడం జరిగిందా ఏదో చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ తీసుకుంటారు. ఇంకా మరి మనకి నిజాలు తెలియనప్పుడు దాని గురించి రాయబడినప్పుడు దాని గురించి మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో జీసస్ క్రైస్ట్ బుక్ ఉందంటారు లేదంటారు? జీసస్ క్రైస్ట్ బుక్ ఏం బుక్? ఇప్పుడు మొత్తం బైబిల్ ఎన్ని బుక్స్ అండి? 66. ఈ 66తో పాటు ఇంకా ఏమైనా బుక్స్ ఉన్నాయా? లేదా ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి కదా. వేరే క్యాథలిక్ చర్చ్ లో, రోమన్ క్యాథలిక్ లో ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి కదా. అందులోనే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ సంబంధించి ఆయన హిస్టరీ కూడా ఉంటుంది కదా. మరి ఇప్పుడు అలా చూసుకుంటే మన భారతదేశంలో ఉన్న బైబిల్లో అవన్నీ కూడా ఎందుకు తొలగించడం జరిగింది అంటే, వాళ్ళ స్వార్థాల కొద్దీ చాలా వరకు అన్ని తీస్తారా, లేకపోతే యేసు ప్రభు యొక్క ఏమన్నా ఫిల్టర్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా బయటపడితే మళ్ళీ వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని నమ్మరు అనే ఉద్దేశంతో ఏమన్నా తీసుంటారా?
మరి తీసినోడు ఏ ఉద్దేశంతో తీసాడో మనకు తెలియదు. ఇది తీసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో తీసేశారు. చాలా బుక్స్ ఫిల్టర్ చేసుకుంటూ ఏది కరెక్ట్ కాదు అని ఒక్కొక్క దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ 66 తీసుకున్నారు. మరి తీసినోడు ఏ ఉద్దేశంతో తీసాడో. కానీ వచనాలు కూడా చేంజ్ చేశారు కదా అలా చూసుకుంటే. చేంజ్ చేస్తే క్రిస్టియానిటీ అనేది విపరీతమైన కన్ఫ్యూషన్లో ఉంది. ఆ ఉండడానికి మెయిన్ రీజన్ ఆ చేంజెస్ అనేది అయి ఉండొచ్చు. ఈరోజు మీరైనా కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ కరెక్ట్గా తెలుసుకోవాలంటే సరిగ్గా అవగాహన లేకుండా ఉండిపోవడం. మనకి ఫస్ట్ బైబిల్ ఏదైతే ఉందో అది మన దగ్గర లేదు కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. ఫస్ట్ అసలు అదే ఫస్ట్ బైబిల్ ఏదైతే రాశారో అది మనకి దొరికితే అది మన దగ్గర ఉంటే మనం మంచి క్లారిటీతో ఉండొచ్చు. జీసస్ క్రైస్ట్కి ఎత్తు మీద పెళ్ళయిందో పెళ్లి కాలేదు? బైబిల్ అయితే కాలేదు. నార్మల్గా నాకు తెలియదు. అంటే నాకు తెలిసిన వాడికి ఏంటంటే, అంటే నాకు తెలిసింది కాదు, మామూలుగా పెద్దవాళ్ళైనా కొంతమంది బయట కొంతమంది చెప్పే విధానం ఏంటంటే మేరీ మ్యాథ్లిన్ అనే ఆవిడ మీద కొంచెం ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కాంట్రవర్సీగా మాట్లాడదలుచుకోవట్లేదు నేను. ఎందుకు తెలియని దాని గురించి మాట్లాడి మన తర్వాత మనం బ్లేమ్ అవ్వడం ఎందుకు? యేసుకు సమ్ ఫీలింగ్స్ వచ్చాయన్నట్టు కూడా ఎక్కడో కనిపించదు మనకి. మగాడు మనిషి అన్నాక కొన్ని ఫీలింగ్స్ రావాలి. ఆ వచ్చినట్టు కూడా మనకి ఎక్కడ యేసు కనిపించదు. అందుకే అవన్నీ కూడా తీసారా అనేసి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమో ఒక్కొక్కలా అనుకోవచ్చు. నేను దాన్ని జడ్జ్ చేయలేను, నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు నాకెందుకు? నేనైతే దాని గురించి అలా అనుకోవట్లేదు. బ్రో మీ ఫేవరెట్ పర్సన్ బ్రో ఇది నాకు తెలిసి టిఎస్ కుమార్. పేరు చెప్తూనే అట్లా నవ్వుపోతున్నారని ఇంకా నేను ఏం మాట్లాడలేను. బట్ నేను క్వశ్చన్ అడగాలి కాబట్టి అడిగేస్తాను. టిఎస్ కుమార్కి మీకు మధ్య ఏం జరిగింది? మీ ఇద్దరు ఒకరు ఏం పీక్కున్నారు ఇప్పుడు వరకు? టిఎస్ కుమార్కి నాకు ఏం పెద్ద ఏమీ లేదు. నా ఇంటర్వ్యూ చూసి నా మీద వీడియో చేశాడంట. ఓకే. ఆ వీడియో నాకు సంథింగ్ ఎవరు చెప్పారు, మీ మీద అలా వీడియో చేశాడు, కౌంటర్ వీడియో చేశాడు అని చెప్తే అవి ఏంటో చూద్దామని నేను చూసిన. సరే అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను ఆయన మీద. చేస్తే దానికి రీకౌంటర్ చేశాడు. సరే మంచి జోష్ మీద ఉన్నాడు కదా అని తర్వాత నేను కూడా మాట్లాడడం మొదలుపెట్టాను. తర్వాత తను వార్నింగ్ ఇచ్చాడు, నువ్వేది వీడియో చేసినా దానికి నేను కౌంటర్ వీడియో చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. నేను అడిగిన ఒక ప్రశ్నకు కూడా ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. అసలు ఏం వీడియోలు అవి, ఏం కౌంటర్లు, అసలు ఎలా జరిగింది? ఏం వీడియోలు అంటే బైబిల్లో అసలు ఏముంది, మంచి ఏంటి చెడు ఏంటి, అందులో ఉన్నటువంటి అన్యాయం ఏంటి, అక్కడ అనవసరమైనటువంటి విషయాలు ఏంటి, బైబిల్లో తప్పులు ఏంటి, అవన్నీ కూడా ఒక్కొక్కటి పాయింట్గా నేను వీడియోస్ చేశాను. అవి కాదు వీడు అబద్ధం చెప్తున్నాడు అని నా మీద వీడియో కౌంటర్ వీడియో చేశాడు. ఆ కౌంటర్ వీడియోస్ కూడా వాటికి నన్ను బ్లేమ్ చేసేటటువంటి మాటలు మాట్లాడాడు. కానీ అడిగిన ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం చెప్పలే మరి ఇప్పటి వరకు. నాకైతే అనిపించలేదు, మీరు చూసిన మీకు అడిగారు? మీరు అడిగాను, ఎందుకు బైబిల్లో 66 పుస్తకాలే ఉన్నాయి, ఎందుకు మిగిలిన పుస్తకాలు ఎక్కడికి వెళ్ళాయని అడిగాను. సూపర్. చెప్పలేదు. మళ్ళీ ఇక ఒక క్వశ్చన్, ఒక వచనం ఉంటుంది బైబిల్లో, నా మాటలు ఈ భూమి అంతరించిపోయినా కానీ నా మాటలు మాత్రం గతించిపోవు, ఒక పుల్లైన సున్నాయనను తీసిపోయకూడదు అని చెప్పేసి ఉంటుంది వచనం ఒకటి. మరి ఇప్పుడు 66 పుస్తకాలను మీరు కుదించి పెట్టుకుంటే మిగిలిన పుస్తకాలు తీసేసినట్టే కదా, మరి అప్పుడు ఆ వచనం నెరవేరినట్టే కదా. అంతేగా. ఇలాంటి అన్ని ఉన్నాయి కదా, మరి ఇవేంటి సంగతి అని చెప్పేసి అడిగాను. వాటికి ఏమి రిప్లై లేదు. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక టిఎస్ కుమార్ అనే పర్సనే కాదు బ్రో, నాకు తెలిసి ఎవరికి కూడా ఎవరి దగ్గర కూడా వాటికి ఆన్సర్ లేవు అని నేను కూడా నమ్ముతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అండ్ మదర్ తెరెసాకి పోలికేంటి? మీరు ఎలా పోల్చారు? డొక్కా సీతమ్మ గారు తన ఉన్న దాంట్లో ఖర్చు పెట్టింది. అవును. ఈ మదర్ తెరెసా కలెక్ట్ చేసింది. కానీ మదర్ తెరెసా అనే ఆవిడ చాలా సేవ చేసింది ఇండియాలో, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ అదేవిధంగా ఆవిడ బ్యాప్టిజమ్స్ ఇవ్వడం జరిగింది, చనిపోయిన వాళ్ళకి కూడా బ్యాప్టిజంలు ఇప్పించింది, అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా క్రిస్టియానిటీలోకి తీసుకుని వెళ్ళింది. ఇవి చాలా ఉన్నాయి కదా అలా చూసుకుంటే. చాలా ఉన్నాయి. మరి అలా చూసుకుంటే మదర్ తెరెసా ఎంత సేవ చేసిందో కొంతమంది. సో వాళ్ళు అనేది ఏంటంటే, ఆవిడ చేసింది భారతదేశానికి ద్రోహమే. హిందూ దేశంలో ఇలా బ్యాప్టిజంలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్?
ఆమె క్రిస్టియన్ కాబట్టి తప్పకుండా చేస్తుంది. క్రిస్టియన్ గా ఆమెకున్నటువంటి అంటే ఒక క్రిస్టియన్ ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు నా క్వశ్చన్ వినండి, ఒక క్రిస్టియన్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరికి కూడా బాప్టిజం తప్పనిసరిగా ఇవ్వాలా, ఇప్పించాలా? క్రిస్టియన్ పనే అది కదా, బైబిల్ నేర్పించింది అది కదా. నువ్వు ఖచ్చితంగా ఒకరిని మార్చాలి, ఒకరిని క్రిస్టియన్ చేయాలి, ఒకటి బాప్తిజం ఇప్పించాలి. అది క్రిస్టియన్ ఒక ప్రథమ సిద్ధాంతం. అది లేకుంటే ఎలాగా? అంటే ఇప్పుడు ఆవిడ మార్చిన ప్రతి సేవ చెయ్యాలి, అండ్ సేవ కంటే ముందు నువ్వు మార్చాలి, ఒక మనిషిని మార్చాలి. అది బైబిల్ చెప్తుంది. అందులో ఆమె తప్పే ఉంది? తప్పే ఉంది. బైబిల్ నా గుడ్డిగా ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మారుస్తుంది. అంటే మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, ఎట్లయినా సరే నువ్వు ఎన్ని సేవలైనా చెయ్యి, కానీ ఒక మనిషిని మాత్రం ముంచాల్సిందే, లేపాల్సిందే. అంతే కదా మరి. బైబిల్ నేర్పించింది అది. నువ్వు ఖచ్చితంగా ఒకటికి సువార్త చెప్పాలి, మనం మార్చాలి. కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టుగా నువ్వు లాగాలని అంట. ఏదైనా చేయని, ఎట్టి విధము చేతనైనాను అని ఉంటది బైబిల్లో. ఏ విధం చేతనైనా కానీ నువ్వు సేవ చేస్తావా, ఇంకోటి చేస్తావా, ఏం చేసినా కానీ ఒకరినైతే ఖచ్చితంగా నువ్వు మార్చాలి. అంటే మోసం చేసైనా సరే లాగేసి లోపల ఇచ్చేసేయచ్చు, చెయ్యాలి. బైబిల్ చెప్పింది అది, బైబిల్లో ఉంది. అంటే దీనివల్ల కూడా క్రిస్టియానిటీ ప్రమాదంలో ఉందనే చెప్పొచ్చు. క్రిస్టియానిటీ ప్రమాదంలో లేదు, క్రిస్టియానిటీ వల్ల ప్రమాదం ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీ వల్ల ప్రమాదం అయితే ఉందంటారు. మరి ఉంది. ప్రపంచానికి మొత్తానికే, లేకపోతే ఓన్లీ భారతదేశానికి? ప్రపంచానికి మొత్తానికి ప్రమాదం. అసలు క్రిస్టియానిటీ ఎక్కడ పుట్టింది? ఇజ్రాయెల్లో. ఇజ్రాయెలే కదా. మరి ఇజ్రాయెల్ దేశంలో పుట్టినప్పుడు, ఇప్పుడు మీరు కూడా ఇందాక అన్నారు, క్రీస్తు అనే పర్సన్ ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి బయటికి ఎప్పుడు కూడా ఇది కాలేదు అని. ఆ జనాలను ఎక్కువగా చూసుకునేవాడు, కానీ ప్రపంచం గురించి ఎప్పుడు ఆలోచించలేదు అని కూడా మీరు అన్నారు. మరి అలా చూసుకున్నప్పుడు ఏ విధంగా భారతదేశానికి క్రిస్టియానిటీ ఆపాదించబడుతుంది? క్రిస్టియానిటీ సిద్ధాంతం ఏంటంటే అందరినీ మార్చాలని కదా. అందరూ మారిపోయిన తర్వాత క్రిస్టియానిటీ ఈ ప్రజలందరి మీద, ఈ పాస్టర్స్కి, ఫాదర్స్కి, ఎవరైతే పోపు ఉన్నాడో వీళ్ళకి ఆధిపత్యం వస్తుంది. మన మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళకి కాదు. అంటే పోపు లాంటి వాడే భారతదేశం పుట్టాలి, అందులో అక్కడ రాముడు కృష్ణుడు పుట్టినటువంటి దేశం అది, నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే నేను భారతదేశంలోనే పుట్టాలి అని చెప్పాడు అనేసి ఒక మాట కూడా ఉంది. పోపే చెప్పాడు ఆ మాట కూడా. మన మోడీ గారు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి చెప్తారు. కేసీఆర్ గారు కూడా క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు. ఏమని చెప్పారు? క్రీస్తుని పాటించండి, ఆయన మాటల్ని మీరు అనుసరించండి, అవి ఉత్తమమైనటువంటి మాటలు అని ఒక సందర్భాన్ని బట్టి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే మోడీ చెప్పారు ఆ మాట? మోడీ గారు వెళ్ళారు కదా. చెప్పారా అంటున్నాను. చెప్పారో లేదో తెలీదు. చెప్పారు నేను వినలేదు. బట్ వెళ్ళారు అంటే సమర్థించినట్టే కదా. అదే అంటున్నాను. సపోజ్ ఇప్పుడు మీరు నేను ఉన్నాము, ఇప్పుడు భారతీయులను మచ్చిక చేసుకోవాలంటే మరి పోపు మాట్లాడాలి. భారతీయుల శత్రువు అవుతాడా? ప్రపంచాన్ని అంతటినీ సాధించాలి అంటే వాళ్ళని విడిగా చూస్తే ఎలాగా వాళ్ళని పట్టుకోగలుగుతాడు? ఆధిపత్యం చేయలేడు. ముందు ఏదైనా సింపతి, వాళ్ళకి మంచి పేరు తెప్పించుకోవాలి, తర్వాత ఏదైనా చేయాలి. ఓకే, అంతే. అలాగే. ఎనీవే, సో దాంతోపాటు అసలు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది ఆ పాస్టర్ అమ్మలు కావచ్చు, లేకపోతే పాస్టర్ అయ్యలు కావచ్చు, వీళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాల గురించి మనం మాట్లాడుకుందాం కొంచెం. నెంబర్ 1, ఒక ఆవిడ ఎవరో తెలీదు, గొడ్డలి గురించి గొడ్డలక్క అని చెప్పి ఒక ట్రోలింగ్, ఒక దుమారం లేపింది మాట చెప్పాలి అసలు. ఏది ఇంచులించుల్లో లోపలికి వెళ్ళిపోయి ముక్కలు నరికేసినా కానీ, ఒక ముక్క తెగి పడిపోయినా కానీ ఆవిడ బతికేసిందని కాబట్టి ఎడం చేసి చూపించి మరి చూపిస్తుంది. ఆవిడ పోసు నరికేశాడని చెప్పి ఎన్ని పోసు మీద పడిపోయింది. ఇంకా మొహం మీద ఏదో చేతుల మీద ఎక్కడ కస ఏదో మొత్తం చెత్త. అది చెప్పడానికి ఎలా చెప్పింది, ఎలా నమ్ముతారు, అది ఎంతవరకు అన్నది కనీసం ఇంగితం లేకుండా ఎలా చెప్పింది, లేకపోతే అది కూర్చొని వింటున్న వాళ్ళు అంతసేపు దాన్ని ఎలా వినగలిగారు ఆపకుండా అంటే మరి వాళ్ళు ఎంత గుడ్డిగా ఉన్నారో, గుడ్డిగా మతంలో వెళ్ళిపోతున్నారో ఆలోచించాలి మీరే. మరి ఇప్పుడు వాళ్ళని గొర్రెలు అనడంలో ఏమైనా తప్పు ఉంటారు? మరి అదే కదా ఇక్కడ. మరి మమ్మల్ని గొర్రెలు అంటున్నారు అంటే అలాంటి వాళ్ళని అలానే అంటారు. ఒక లాజిక్ లేకుండా, ఒక ఇది లేకుండా నువ్వు ఫాలో అయితే నేను గొర్రెనే అంటారు. ఆబ్వియస్లీ. అప్పుడు బాధపడకూడదు. ఇప్పుడు ఆవిడ అట్లా చెప్తున్నప్పుడు అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు లేసి ఊరుకోమని అట్లా మాట్లాడుతున్నారు కదా. అది
ఎవరైనా అంతంత గొడ్డలు అంటే ఎంత పొడుగు, అది దిగిపోయినా కానీ నీకేం కాలేదు, ఆ దారాలుగా బ్లడ్ వెళ్ళిపోయినా ఏం అవ్వలేదంట, ఏం కాలేదనేసి అన్నావు అని అది కూడా మాట్లాడదు. ప్లస్ ఇంకొకటి కొత్తగా ఇప్పుడు వచ్చారు, ఆవిడకి 3 బంధాలు కట్టారంట, చచ్చిపోయిందంట ఆవిడ. కల్లోకి వచ్చాడు దేవుడు, ఆయన వచ్చి జస్ట్ ఇలా టచ్ చేశారంట, ఆ ఎత్తు నుంచి ఇట్లా కింద పడి ఆ 3 బంధాలు ఇట్లా తెగిపోయి పడిపోయినాయి. ఏ బంధాలు చచ్చిపోయిన తర్వాత కడతారంట కదా, నడుముకి, కాళ్ళకి, తల దగ్గర లేకపోతే అక్కడ పేకలకి కడతారు. సో ఆ 3 బంధాలు కూడా ఒక్క టచ్ తో తెగిపోయినాయి అంట. ఆవిడ బతికేసి వచ్చేసిందంట ఈరోజు. సో మరి ఆవిడ కూడా ఇప్పుడు ట్రోల్లో ఉంది. గొడ్లక్క సిస్టర్, నమ్మే వాళ్ళు ఉన్నంత, గొడ్డలక్క సిస్టర్ అని చెప్పి వచ్చింది ఆవిడ. నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు కూడా అలాంటి ఇంకా అంతకంటే ఇంకా గొప్పగా చెప్పుకోవచ్చు. నన్ను మొత్తం నరిగేసి ఆ మూల ఈ మూల పెడితే అలా అతుక్కుపోయానని కూడా చెప్పుకోవచ్చు. నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా చెప్పుకోవచ్చు. మరి దాన్ని లాజిక్ ప్రకారం మనకైతే సెట్ అవ్వదు. మరి సాక్ష్యాలు కూడా ఇంత దారుణంగా చెప్తున్నారే, ఏ విధంగా అసలు జనాల్ని మభ్యపెడుతున్నారంటే, క్రిస్టియానిటీలో పాస్టర్ అనే పర్సన్ అసలు ప్రతి ఒక్క ఆ కూటంలో వచ్చేటువంటి అంటే ఆ గుంపులో అంటే ఈ జనాలందరిలో అంతమందిని కూడా ఒక వచనానికి సంబంధం లేకుండా వాళ్ళని కట్టిపడేసే విధంగా నిజంగానే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏ ఇతర పర్సన్స్ కానివ్వండి, గొర్రెలు ఆడడంలో ఎట్లాంటి సందేహాలు లేవు కదా. మరి లేవు అంతే. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, క్రిస్టియానిటీ వల్ల జనాలకి ప్రమాదం ఉందా, లేకపోతే క్రిస్టియానిటీ ప్రమాదం ఉందా? ఉంది, ప్రమాదం మాత్రం చాలా గట్టిగానే ఉంది. అది అందరికీ అన్ని కోణాల్లోనూ కూడా ఉంది. దాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించి ఉంటే అంత బాగా తప్పించుకోవచ్చు దాని ఉచ్చులో నుండి. ఇప్పుడు మనం దాంట్లో ఒక్కసారి వెళ్ళాము అని అంటే మన పిల్లలు మన తరతరాలు అందులోనే. ఇంకా ఇప్పుడు ఒక అబద్ధానికి తరతరాలను ఎలాగ మనం బానిసలు చేస్తాం తెలిసి. అవును, అది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు ప్రతి ఒక్కరికి అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకైనా కానివ్వండి, హిందువులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు క్రిస్టియానిటీ గురించి? నేను ప్రతి మనిషికి, క్రిస్టియనే కాదు, హిందువే కాదు, ముస్లిమే కాదు, ఎవరికైనా కూడా నేను నా నుంచి చెప్పదలసినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. వారు చెప్పే నిజాలు అని చెప్పేసి అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు. పరిశీలించండి, ఆ పుస్తకాలు చదవండి. ఏదో పాస్టర్ వాక్యం చెప్తున్నాడని 2 సాక్ష్యాలు ఇలాంటి చిల్లర సాక్ష్యాలు చెప్పారు, నన్ను దేవుడు కాపాడేశాడు అన్నంత మాత్రాన మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించేటటువంటి మనిషి అన్నటువంటి మంచితనం నీలో దేవుడు చూస్తే ఆటోమేటిక్గా నీకు సహాయం చేస్తాడు. నువ్వు పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకొని అది చేసి ఇది చేసి ఏదో చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. పుస్తకాలు ఉన్నాయి మన ముందు, పుస్తకాలు చదవండి. బైబిల్ అయినా ఇంకా ఏదైనా చదవండి, తెలుసుకోండి, పరిశీలించండి. అప్పుడు లాజికల్గా ఆలోచించండి. ఎక్కువ గుడ్డితనంలోకి వెళ్ళకుండా పాస్టర్ చెప్పే అయినా కానీ వినండి, వినాల్సినంత మట్టికే వినండి. అంతే తప్ప ఎక్కువగా విశ్వాసం అని చెప్పేసి అదని చెప్పేసి ఎక్కువ లోతుకి వెళ్ళిపోతే మన జీవితాలే మనం నాశనం చేసుకుంటాం. కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, మరి ముఖ్యంగా మన పిల్లలకు మంచి విషయాలు నేర్పించాలన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సమాజానికి నా నుంచి నేను ఇచ్చేటటువంటి చిన్న సలహా ఇది. అంతే. ఫైనల్గా మీరు ఇప్పటికైనా సరే క్రిస్టియానిటీలోకి మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు లేకుంటారు? లైఫ్లో ఐ కాంట్. అంతే, అసలు నేను తెలుసుకున్నాను కదా, ఇప్పుడు అందులో నుంచే వచ్చాను కదా, నాకేముందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరిగిందో కూడా తెలుసు. మళ్ళీ నేను అదే ఊబిలోకి వెళ్ళాలనుకోవట్లేదు. మరి జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అని మాట్లాడుతున్నాం, మరి దాని గురించి మీరేం మాట్లాడతారు? వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏసం వచ్చినట్టు జీసస్ అప్పుడు వస్తే ఆయన కూడా కొంచెం అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి తేల్చుకొని ఆయనతో పాటు వెళ్ళడమా ఉండదు. మీరు డైరెక్ట్ జీసస్ క్రైస్ట్ క్వశ్చన్ అడగాలి. మరి నన్ను పుట్టించింది ఆయన అంట కదా, ఆయన వాళ్ళే చెప్తున్నారు కదా క్రిస్టియన్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టైము ఒక మంచి ఇంటర్వ్యూ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. సో అందులో మీరు కూడా నాకు ఇంపార్టెంట్. సో అప్పుడు మనం తప్పకుండా ఇంకొక మంచి ఇంటర్వ్యూ గట్టిగా చేద్దామని చెప్పి నేను ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను.
గుర్తుపెట్టుకోండి. ఆ డేట్ నేను తొందరలో చెప్తాను, ఆ రోజు మీరు నాకు వస్తే చాలు. ఓకే, అని చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.